పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం ఈ రోజున. ఈ మెసేజ్ చాలా అవసరమైందని మనందరం కూడా చాలా దృష్టి పెట్టి వినాలని, ముఖ్యంగా యవ్వనస్తులు మీరు దీన్ని చాలా జాగ్రత్తగా వినాలని, పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యవ్వనస్తులకు ఇది అవసరమైన అంశముగా ఉంది. నేను దీన్ని సిద్ధపరుస్తున్నప్పుడే నాకు అనిపించింది, యవ్వనస్తులతో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్రాముఖ్యమైనదే. నేను తీసుకున్నటువంటి అంశము పేరు గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తమును కూడా చూస్తున్నాడు. దేవుడు సమస్తమును కూడా గమనిస్తున్నాడు. ఇందాక చదువుకున్నటువంటి ఆ సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. అంటే ఇంట్లో అని లేదు, ఇంటి బయట అని లేదు, కొండల మీదని కాదు, లోయలలో అని కాదు, ప్రైజ్ ది లార్డ్, మైదానాల మీద కాదు, సముద్రాల మీద కాదు, సముద్ర అగాధాలలో కూడా ఆయన కన్నులు ఉన్నాయంట. ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన చెడ్డవారిని మంచివారిని ఆ కన్నులు గమనిస్తున్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వీఆర్ అండర్ ద సర్వైలెన్స్. మనము ఒక నిఘా కింద ఉన్నాం, మనము ఒకరి నిఘాలో ఉన్నాం. మనము ఒంటరి వారము కాదు. వీఆర్ నాట్ అలోన్. మనము ఒంటరిగా లేము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏదైనా సరే ఒక కార్యాన్ని నువ్వు జరిగించేటప్పుడు, నువ్వు రహస్యంగా కార్యాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నీ రెండు కళ్ళతో పాటుగా ఇన్విజిబుల్ ఐస్ ఆర్ వాచింగ్ యూ. అదృశ్యమైనటువంటి నేత్రములు నీ పక్కనే ఉండి నిన్ను గమనిస్తూ ఉన్నాయన్న సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలి. యవ్వనస్తులైనా, పెద్దవారైనా, చిన్నవారైనా, ఎవరైనా కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు గమనిస్తున్నాడండి. ఎందుకంటే బైబిల్ గ్రంథములో స్పష్టంగా రాయబడి ఉంది, మంచి వారిని చూస్తున్నాయి ఆ కన్నులు, చెడ్డ వారిని చూస్తున్నాయి ఆ కన్నులు. అర్థమవుతుందా? మనము చేసిన ప్రతి కార్యము కూడా అది గ్రంథాలలో రాయబడుతున్నాయని ప్రవక్త చెప్పాడు. నువ్వు చేస్తున్న మంచి పని కావచ్చు, నువ్వు చేస్తున్న దిక్కుమాలిన పని కావచ్చు, దరిద్రపు పని కావచ్చు, అది ఆ కార్యాలన్నీ కూడా రాయబడుతున్నాయి. హల్లెలూయా. మన నిజమైనటువంటి మనము ఎవరమో తెలుసా? 10 మందిలో ఉన్నప్పుడు అక్కడ పనిచేసేటువంటి వ్యక్తిత్వం మన నిజమైన వ్యక్తిత్వము కాదండి. లేదా 20 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నావో అది నువ్వు కాదు. మరి నువ్వు ఏమిటో తెలుసా? ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, నీ గది తలుపులు మూసివేసిన తర్వాత నీ వైఖరి ఎలా ఉంటుందో అదే నువ్వు. 10 మందిలో ఉన్నప్పుడు
అందరూ పరిశుద్ధముగానే ప్రవర్తించాలని కోరుకుంటారు. అలాంటి ప్రవర్తననే అక్కడ వెల్లడి చేస్తారు. కానీ నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు, ఎవరు నిన్ను చూడనటువంటి స్థలములో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు వ్యక్తిగత సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు, ఆ వైఖరి ఉంది చూసారా, అదే మీరు. ఎందుకంటే సంఘంలోనికి వచ్చినప్పుడు అందరూ కూడా భక్తిగానే ఉండాలనుకుంటారు. ఎందుకంటే సంఘములో విశ్వాసులు ఉంటారు, సంఘములో కాపరు ఉంటాడు, సంఘములో వాక్య పరిచర్య జరుగుతూ ఉంటుంది. ఈ సరౌండింగ్స్ లో నువ్వు పాపం జరిగించకపోవచ్చు, లేదా నువ్వు దుర్భాషలు నీ నోటి ద్వారా ఆడలేకపోవచ్చు, లేదా నీ ప్రవర్తన ఇతరులకు అభ్యంతరకరమైనటువంటిదిగా నువ్వు జరిగించకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైనటువంటి ప్రవర్తనను నువ్వు కలిగి ఉన్నావో అదే నిజమైన నువ్వండి. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దిక్కుమాలినోడిలాగా ప్రవర్తిస్తే నువ్వు దిక్కుమాలినోడివే. అదే ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాపకరమైనటువంటి కార్యాలను జరిగిస్తూ ఉన్నావంటే, నీ ఆలోచనలు పాప విషయమైనటువంటిగా ఉంటే అదే నువ్వండి. నీ మాట నువ్వు వేరు కాదు, నీ మాట ఒకటే. హల్లెలూయా. కాబట్టి గమనించండి, గుర్తుపెట్టుకోండి, మనం ఏ కార్యాలు చేస్తున్నామో ఆ కార్యాలు అనేవి కనిపించకుండా ఉన్నటువంటి దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ స్టిల్ అండర్ ద సర్వైలెన్స్. నువ్వు దేవుని యొక్క నిఘా కింద ఉన్నావు. సీసీటీవీలను చూస్తే అక్కడ రాసి ఉంటుంది, యు ఆర్ అండర్ ద సర్వైలెన్స్ ఆఫ్ సీసీ కెమెరా అని. అంటే దాని అర్థం ఏంటి? మీరు కెమెరా యొక్క నిఘాలో ఉన్నారు, అంటే మీరు గమనించబడుతున్నారు. మీ ప్రతి మూమెంట్ గమనించబడుతుంది. మీరు దేన్ని కూడా తస్కరించలేరు. ఒకవేళ మీరు దొంగతనం చేస్తే మీరు పట్టుబడతారు, ఎందుకంటే క్లియర్గా కెమెరా దాన్ని రికార్డ్ చేస్తుంది. మరి మానవుడు నిర్మించినటువంటి ఆ కెమెరా అనబడినటువంటి ఆ యంత్రమే అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని రికార్డు చేస్తూ ఉన్నప్పుడు, ఈ భూమిని ఉనికిలోనికి తెచ్చినటువంటి దేవుడు, ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు, నువ్వు నేను ఏం చేస్తున్నామో ఆయన రికార్డు చేయడంటారా? దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు ఆయన? నువ్వు నేను చేసినటువంటి తప్పుడు పనులను బట్టి కాదా? లేదా నువ్వు నేను జరిగించిన నీతి కార్యాలను బట్టి కాదా? అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, విశ్వాసి అని చెప్పుకునే ప్రతి వాళ్ళు కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోవచ్చు, నేను రక్షణ పొందాను, నేను చేసేది ఎవరు చూడట్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ వాక్యము మీకోసమే. నమ్మండి నన్ను. ఈ వాక్యము అవసరమైన వారు, ఈ వాక్యం అనేటువంటి మందు కావలసినటువంటి రోగులు ఇక్కడ ఉన్నారనే ఈ వర్తమానాన్ని తయారు చేయించాడు దేవుడు నా చేత. మీరు గమనించాలి, ఎందుకు ఈ యొక్క మెసేజెస్ ని దేవుడు ఇస్తున్నాడు మనకు చెప్పండి? విని మరింత పాపిగా అవటానికి కాదు, లేదా నువ్వు మంచి జ్ఞానిగా ఉండటానికి కాదండి. ఈ వర్తమానం మనల్ని మార్చకపోతే దానివల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. ఈ వర్తమానము నువ్వు స్వీకరించాలి, ఈ వర్తమానాన్ని నువ్వు నమ్మాలి. ఈ వర్తమానాన్ని విని దాని ప్రకారంగా నువ్వు సరి చేసుకోకపోతే దీనివల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. పరలోక రాజ్యములో నువ్వు ఎక్కడుంటావు అనేది దాన్ని పక్కన పెట్టేసే. ఇక ఈ వర్తమానాలు నీలో మార్పును తీసుకురావాలండి. ఈ వర్తమానం ద్వారా నువ్వు మార్పు చెందాలి. ఈ వర్తమానం అనేది నేను 7వ వర్తమానికుడిని కలిగి ఉన్నానని చెప్పుకోవడానికో, లేదా నేను కూడా అంత్యకాల వర్తమాన విశ్వాసిని అని చెప్పుకోవడానికో, లేదా నేను బ్రహ్మం గారు వర్తమానాలు నా దగ్గర ఉన్నాయి నేను చదువుతున్నానని చెప్పుకోవడానికి నీకు ఇవ్వబడలేదు. ఈ వర్తమానాలు ఎందుకు ఇవ్వబడినాయి? ఈ వర్తమానము అనేది వధువుకు వస్త్రముగా ఉంటుంది. ఇది ఈ యొక్క వర్తమానము నిన్ను సంపూర్ణమైనటువంటి వధువుగా మారుస్తుంది. అందుకోసం నీకు ఇవ్వబడిందండి ఈ యొక్క వర్తమానం. ఇంకా చెప్పాలంటే క్రీస్తు సారూప్యములోనికి నిన్ను మార్చడానికి ఇవ్వబడింది తప్ప నువ్వు పాపిలో నుంచి గొప్ప పాపిగా, గొప్ప పాపిలో నుంచి మహా గొప్ప పాపిగా మార్చడానికి కాదు ఈ యొక్క వర్తమానం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వర్తమానము వినే కొద్ది మనలో మార్పు అనేది రావాలి. వర్తమానము వినే కొద్ది నువ్వు పురోగతి చెందాలి. ఈ యొక్క లోకములో నీ యొక్క జీవితం అనేది పురోగతి చెందాలి. నీ యొక్క జీవితం అనేది దీవించబడిన జీవితంగా ఉండాలి. ఎదుటి వారిని నిన్ను చూసినప్పుడు, ఓ ఇతను నిజంగా దేవుని చేత దీవించబడ్డాడు అని వారు గుర్తెరగాలి నిన్ను. ఓ ఈ మనిషి ఇదివరకుట్లాగా లేడే,
ఏమైంది అకస్మాత్తుగా ఇతను బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు? బైబిల్ విషయానికి వస్తే కొంతమంది బైబిల్ పట్టుకొని రారు సంఘానికి. ఎందుకో నాకు అర్థం కాదు. బైబిల్ పట్టుకొని నువ్వు దిక్కుమాలని సిగరెట్లు పట్టుకుంటావు కదా, దానికంటే బైబిల్ చెడ్డదేమీ కాదే. హల్లెలూయా. ఫోన్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ తీసుకెళ్తామండి మనం. నేను చాలాసార్లు నేనే చెప్తున్నాను కదా, ఇంటి నుంచి బయటికి దిగిన తర్వాత కూడా ఇక్కడ దాకా వచ్చి ఫోన్ మర్చిపోయి వెనక్కి వచ్చి ఫోన్ తీసుకుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దెన్ వై డోంట్ వి క్యారీ అవర్ బైబిల్స్ వైల్ గోయింగ్ టు చర్చ్? సంఘానికి వెళ్ళేటప్పుడు ఎందుకు మన బైబిల్ని మనం మోసుకొని పోకూడదు? ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్? అందులో ఏదైనా తప్పు ఉందా? గుర్తుపెట్టుకోండి, ఇది సరిచేయబడేటువంటి సమయం. ఇది నేను ఎవరిని గాయపరచడానికో లేదా ఎవరినైనా బాధ పెట్టడానికో లేదా ఒకరిని బాధ పెట్టి ఒకరిని సంతోష పెట్టడానికో ఈ మాటలు నేను మాట్లాడట్లేదండి. ఇప్పుడు మనం మారకపోతే ఇంకెప్పుడు? మీకు అర్థమవుతుందా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా? ఈ యొక్క వర్తమానము మనలో మార్పును తీసుకురావడానికి వచ్చిందండి. హల్లెలూయా. కనుక వీఆర్ అండర్ ద సర్వైలెన్స్. మనము దేవుని యొక్క నేత్రముల నిఘాలో ఉన్నాము. నువ్వు ఏమి చేసినా ఆయనకి తెలుస్తుంది. వింటున్నారా? నువ్వు నా కళ్ళు కప్పచ్చు, లేదా నువ్వు తగిన విశ్వాసుల కళ్ళు కప్పచ్చు, లేదా నువ్వు ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రుల కళ్ళు కప్పచ్చు, నీ సహోదరుల కళ్ళు కప్పచ్చు, లేదా నీ కొడుకు కళ్ళు కప్పచ్చు, లేదా నీ కూతురు కళ్ళు కప్పచ్చు. కానీ దేవుని యొక్క నేత్రాల నుంచి నువ్వు తప్పించబడవు. నథింగ్ కెన్ బి హిడ్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నేత్రాల నుండి నువ్వు కప్పిపుచ్చే పాపము ఏదీ లేదండి. క్రిస్టల్ క్లియర్ గా ఆయన నిన్ను ఫేస్ టు ఫేస్ పట్టుకొని అడుగుతాడు, నువ్వు ఈ పాపం చేశావు అని. నువ్వు దాన్ని తప్పించుకోలేవు. నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరికి కనిపించట్లేదు కదా, నన్ను ఎవరు గుర్తించట్లేదు కదా, నేను ఎవరు కూడా గుర్తించనటువంటి దూరంలో ఉన్నాను కదా నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు అంత దూరంలో ఏమి లేవు దేవుడికి. హౌ ఫార్ కెన్ యూ గో ఫ్రమ్ గాడ్ టు హిడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్? ఎంత దూరము నువ్వు దేవునికి దూరంగా వెళ్ళి దేవుని సన్నిధి నుంచి నువ్వు దాక్కోగలవో చెప్పండి. నువ్వు నిజంగా అనుకుంటున్నావా దేవుని కన్నుల నుంచి నేను దాక్కోగలనని? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అది అసాధ్యం అండి. నువ్వు పాతాళములో ఉన్న ఆయనకు మరుగై ఉండలేవు. నువ్వు భూమి అంచున ఉన్నా నువ్వు దేవునికి మరుగై ఉండలేవు. నువ్వు మహా ఆకాశాల ఎత్తులో ఉన్నా కూడా ఆయన కంటికి కనిపించనంత దూరంలో ఏమి లేవు. ఎందుకంటే ఆయన నిన్ను ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఈ భూమి మీద నివాసులందరినీ ఆయన ఎక్కడి నుండి చూస్తున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడైనటువంటి కీర్తనల గ్రంథంలో 13వ అధ్యాయం చూస్తే 33వ అధ్యాయం చూస్తే 33వ కీర్తన 13, 14, 15 వచనాలను మనం చదువుకుందామండి. ఏమంటున్నాడండి ఇక్కడ? యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఇక్కడ ఆగుదాం. ఎక్కడి నుండి చూస్తున్నాడు? ఆకాశములో నుండి చూస్తున్నాడంట. ఎవరిని? భూమి మీద ఉన్న జనులందరినీ చూస్తున్నాడంట ఆయన. అలాగే తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడంట. చూడటం మాత్రమే కాదు, ఇక్కడ 15వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఎక్కడి నుండి చూస్తున్నాడు? ఆయన నివాస స్థలం నుండి భూమి మీద ఉన్న నరులందరినీ చూస్తున్నాడంట. ఆ నరులు చేస్తున్న క్రియలన్నిటిని కూడా ఆయన విచారణ చేస్తున్నాడంట. ఎక్కడ నువ్వు తప్పించుకునేది? ఇంకా నేను ఇది చేశాను దేవుడు చూడలేదని చెప్పడానికి ఎక్కడ? నేను ఈ కార్యాన్ని చేశాను 4 గోడల మధ్యలో, లేదా ఎవరికి కనిపించకుండా ఈ దొంగతనాన్ని చేశాను, లేదా ఎవరికి కనిపించకుండా ఈ వ్యభిచారం చేశాను,
లేదా ఎవరికి గాని రాకుండా ఇలాంటి ఆయా పనులు నేను చేశాను అని నువ్వు అనుకోవచ్చు నీ మనస్సులో. ఎక్కడ దాచిపెట్టబడుతున్నావు నువ్వు? ఇది ఎలా ఉందంటే, ఏదేను తోటలో అవ్వ ఆదములు ఆకులు కప్పుకొని మా దిసిమొల కనబడట్లేదు అనుకున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కానీ వారు రహస్యముగా దేవుని నేత్రములో నుండి కనపడకుండా లేరండి. దేవుడు వారిని చూస్తూనే ఉన్నారు. అలాగే ఇవాళ మనం చేస్తున్న ప్రతి పనులు, మన మనసులో రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఓ నేను ఇది చేశానులే, ఎవరికి కనిపించలేదులే, నేను రహస్యముగా ఉన్నానులే, ఓ నేను ఇది చేస్తున్నాను అన్నయ్యకి తెలియదులే, ప్రైజ్ ది లార్డ్, ఓ నేను ఇది చేస్తున్నాను తమ్ముడికి తెలియదులే. ప్రతిదీ కూడా దేవుడికి తెలుసండి. దేవుడికి తెలుసు కాబట్టి మనకి ఏ అవసరమో వర్తమానమో అది అందిస్తాడు ఆయన. మీలో ఎన్నిసార్లు ఎంతమందికి ఈ వారం దేవుడు నాతో మాట్లాడని అనిపించింది ఇంతకు ముందు వారాల్లో? ప్రైజ్ ది లార్డ్. అలా అనిపించిందంటే ఆయన ఎవరి కోసం మాట్లాడాడు? ఎవరి కోసం మాట్లాడాడు అంటే మన అవసరాలు ఎరిగిన దేవుడు కాదా ఆయన? మనలో లోపం ఉంది సరి చేసుకొని చెప్పే దేవుడు కాదా ఆయన? ప్రతిదీ తెలుసండి ఆయన. ఇవాళ ఈ వర్తమానం కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? పాపిలో నుండి ఇంకొక డిగ్రీ అధికంగా ఉన్నటువంటి పాపిగా మారటానికైతే కాదని నేను అనుకుంటున్నానండి. దిస్ మెసేజ్ షుడ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ us. ఈ వర్తమానం మనలో ఒక మార్పును కలుగజేయకపోతే ఏమిటి మన వల్ల ఉపయోగం చెప్పండి? అలాగని గాడ్ నోస్ ఎవ్రీథింగ్, సమస్తము దేవుడికి తెలుసు. నీ యొక్క హృదయములో ఇప్పుడు ఏ ఆలోచన చేస్తున్నావో కూడా దేవుడికి తెలుసు అండి. బికాస్ హీ ఈస్ ద డిజర్నర్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఆయన మన హృదయాలను వివేచింపగలిగిన దేవుడు. మన హృదయములో ఏముందో తెలుసండి. నీ బుర్రలో ఇప్పుడు ఏ ఆలోచన చేస్తున్నావో కూడా తెలుసు. నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు ఎట్ట కనుక్కున్నాడరా నా గురించి, నేను చేసేది ఎట్ట తెలుసురా, నాకేమీ తెలియదండి మీరేం చేస్తున్నారు, అలాగే నేనేం చేస్తున్నానో కూడా మీకు తెలియదు. మనందరికి పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు అని చెప్తున్నా నేను. భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మీ ఏమి నాకు తెలియదు. అలాగే నేను కూడా భయపడట్లేదు, ఎందుకంటే నావేమీ మీకు తెలియదు. కానీ ఒక ఆయనకి తెలుసండి నేనేం చేస్తున్నానో, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నానో, నా పాదములు ఏ దిశగా నన్ను నడిపిస్తున్నాయో, ఉండాల్సిన చోటులోకే నా పాదాలు నడిపిస్తున్నాయా లేదా, లేదా వెళ్ళవలసిన చోటులోకే నేను వెళుతున్నానా లేదా, లేదా ఆలోచించాల్సిన తీరులోనే నేను ఆలోచిస్తున్నానా లేదా, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసండి. వీటన్నిటి నువ్వు దేవుడి దగ్గర నుండి దాచలేవు. హల్లెలూయా. ఏది కూడా ప్రభువు యొక్క కన్నుల నుంచి మనం దాచిపెట్టలేం. నువ్వు చెడ్డ కార్యాలే చేస్తున్నావు, అవి దాచిపెట్టబడతాయి అనుకోవచ్చు ఈ లోకంలో. హల్లెలూయా. ఈరోజు ఎన్నో హత్యలు జరుగుతున్నాయి క్రైస్తవుల మీద. లోకమంతా కలిసి వాటిని దాచిపెట్టొచ్చండి, లోకమంతా కలిసి దాన్ని పూడ్చిపెట్టొచ్చు. అసలు ఏమి జరగనట్టుగానే లోకము నడవచ్చు కాక. కానీ ఒక ఆయన చూడలేదా? ఆ హత్యలు చేస్తున్నప్పుడు దేవుడు చూడలేదా? వారు ఏ విధంగా ఆ దైవజనుల పట్ల ప్రవర్తించారో దేవుడికి తెలీదా? ఎక్కడ ఏ క్షణంలో ఏమి చేశారో ఆయనకి తెలియదా అండి? ఒక దినాన లేదా తీర్పు? ఆ మరణించినటువంటి వ్యక్తి చేతనే వాళ్ళకి తీర్పు తీరుస్తారని తెలియదు వాళ్ళకి. వింటున్నారా? ప్రతిదీ తెలుసండి దేవుడికి. నువ్వు ఏ దిక్కుమాలిన పని చేస్తున్నావో కూడా తెలుసండి మనకి. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది కదండి, ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్లో నువ్వు ఏమేం చేస్తున్నావో కూడా దేవుడికి తెలుసు. నువ్వు ఏమేమి బ్రౌజ్ చేస్తున్నావో కూడా దేవుడికి తెలుసు. నువ్వు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నావో కూడా తెలుసు. ఎవరితో చాటింగులు చేస్తున్నావో కూడా దేవుడికి తెలుసండి. దేవుడికి మరుగై ఉన్నది ఏమి లేదండి. నువ్వు మరుగుగా ఉంచలేవు దేవుడికి.
రహస్యం అనేది ఎందుకు ఉన్నది అంటే ఒక దినాన బయలుపరచడానికే అది ఎల్లకాలం రహస్యంగా ఉంచడానికి కాదు. రహస్యాలు దేవుని మర్మమే సమాప్తములైన దినాల్లో ఉన్నాం మనం. నీ రహస్యం ఎంత? హౌ లాంగ్ కెన్ యూ హిడ్ యువర్ సీక్రెట్ ఇన్ యువర్ సెల్ఫ్? నీలోనే నీ రహస్యం ఎంతకాలం దాచిపెడతావు? అవి వెల్లడి కాక ముందే వాటిని విడిచిపెట్టడం ఉత్తమం. అవి అందరికీ బట్టబయలు కాకముందే వాటిని విడిచిపెట్టడం ఉత్తమం. ఎందుకంటే దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం మనం. దేవుని కుమారులమని రక్షణ పొందాం. దేవుని కుమార్తెలమని మనం రక్షణ పొందామండి. In secret we do such things, we pretend like we did nothing. రహస్యమందు మనము ఆయా కార్యాలు చేస్తూ ఉంటాం, చేసిన తర్వాత నేనేమి చేయలేదని ఉంటాం మనం మచ్చటంగా. రహస్యమందు ఎవరు చూడట్లేదులే, రకరకాల పనులు చేస్తూ ఉంటాం మనం. వాక్యానికి వ్యతిరేక సంబంధమైన పనులు చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం నేనేమి చేయలేదు అన్నట్లుగా ఉంటాం మనం. కానీ బట్ మై డియర్ పీపుల్, వీఆర్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ ద లార్డ్. కానీ మనం ప్రభువుకి దూరంగా లేము. అమ్మా వినాలి, అందరు వినాలి. ఇన్ సీక్రెట్ వీ డూ సచ్ థింగ్స్. మనం ఆయా కార్యాలు చేస్తాం. కొన్ని సందర్భాలలో వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు, చెయ్యకూడని పనులు. ఎందుకంటే నువ్వు గాలివాడి అయినా అనుకో, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అనుకో, నువ్వు ఎట్టయినా జీవించండి, దాని తప్పు లేదు. కానీ నువ్వు క్రీస్తు బిడ్డవని చెప్పుకుంటున్నావు కదా, క్రీస్తు రక్తంలో కడగబడినానని చెప్పుకుంటున్నావు కదా. పని పాట లేకుండా, చదువు సంధ్య లేకుండా తిరిగేవాడు అనుకో, నువ్వు ఎట్టయినా జీవించు, తప్పులేదు. ఎవడో నీ గురించి ఖాతరు చేయడు. కానీ నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా. నువ్వు దేవుడి కుమారుడు అని చెప్పుకున్నప్పుడు దేవుడి కుమారుని విషయాలే నీలో ఉండాలండి. హల్లెలూయా. అనుకోవచ్చు మనం నేనేమి చేయలేదని అంటూ ఉంటాను, అందరు నన్ను నమ్మేస్తారు. ఎవరికి చెప్తున్నావు? ఎవరి కళ్ళు కప్పుతావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని నేత్రాలను కప్పలేవు సోదరుడా. బట్ మై డియర్ పీపుల్, వీఆర్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ ద లార్డ్. ప్రభువుకు మనము దూరముగా లేము. ఎవరికి తెలీదు, నాలోనే ఉంచుకుంటా నువ్వు అనుకుంటావు. అది ఎలా ఉంటదంటే, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని తాగుతుందంట. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూస్తారు దాన్ని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి చూస్తారు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్పాను, అలాంటి రహస్యమైనటువంటి విషయాలు నీ దగ్గర ఉంటే ఇప్పుడే దాన్ని తీసి అవతల పడేయాలి. అలాంటి వాక్యకు విరుద్ధంగా ఉన్నటువంటి విషయాలు ఏవైనా నీలో ఉంటే, అది రహస్యంగా నువ్వు జరిగిస్తూ ఉంటే దాన్ని పక్కకు తీసి పెట్టాలండి. ఇదే సరైన సమయం అంటాను నేను. రేపు కాదు, ఎల్లుండి కాదండి, ఈ సమయమే. మనం అట్లాంటి జీవితాన్ని విడిచిపెట్టుకోకపోతే, గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తున్నాడు. తగిన సమయమందు తగిన ఫలాన్ని దేవుడు ఇస్తాడండి. జీవము కలిగిన దేవుని చేతుల్లో పడుట అది భయంకరమని రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? మన దోషములు, మన పాపములు దేవుడు ఎలాగ ఎరిగి ఉన్నాడో, అలాగునే మన నీతిని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడండి. గుర్తుపెట్టుకోండి, వినాలి. హీ న్యూ అవర్ రైటియస్నెస్. నువ్వు ఎంత నీతిగా ఉంటున్నావో కూడా దేవుడికి తెలుసండి. వింటున్నారా? దిక్కుమాలిన పనులు చేసినప్పుడు ఎలాగ నమోదు చేయబడుతున్నాయో, నువ్వు నీతిగా జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు నీ పట్ల సంతోషాన్ని కలిగి ఉన్నాడు. వింటున్నారా? హల్లెలూయా. ఇందాకే ఒక చిన్న వీడియో చూశాను, భలే సంతోషాన్ని కలిగించింది. దాని మీద ఒక అంశం చెప్పాలనిపించింది, అంత బాగుంది. నీకు విలువ లేని చోటకు నువ్వు వెళ్ళొద్దు, విలువ కలిగిన చోటకి తిరిగిరా అంటే, అక్కడున్న చిన్నపిల్ల యేసు ప్రభు దగ్గర తిరిగి వచ్చింది. నిజమేనండి, మనకు నిజంగా విలువ ఇచ్చేది ఎవరంటే లోకం కాదు,
మనల్ని విలువ కలిగిన వారిగా చూసే దేవుడే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సంతోషిస్తాడు. ఒక మనిషి రక్షణ పొందినప్పుడు పరలోకములో ఆనందం అనేది జరుగుతుందంట. అక్కడ దూతలు ఆనందిస్తాయంట, సంబరాలు జరుగుతాయంట అక్కడ. ఎప్పుడు ఒక పాపి నాకు ఈ జీవితం వద్దు, ఇలాంటి బ్రతుకు నేను బ్రతకూడదు అని చెప్పుకొని పరిశుద్ధతలోకి వచ్చినప్పుడు, దేవుని వాక్యములోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించినప్పుడు, ప్రభు యొక్క రక్తంలో కడగబడినప్పుడు పరలోకములో సంతోషం కలుగుతుందంట అక్కడ దూతల మధ్య. వింటున్నారా? నా కుమారుడు మరలా నా దగ్గరికి తిరిగి వచ్చాడు. వింటున్నారండి? అలాంటి ఒక జీవితాన్ని మనం జీవించాలి. ఇక విషయానికి వస్తే, హీ న్యూ అవర్ రైచియస్నెస్, మన యొక్క నీతి దేవుడికి తెలుసు. మన నీతిని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎంత నీతి గల జీవితాన్ని జీవిస్తున్నావో దేవుడికి తెలుసండి. దేవుడు దాన్ని కూడా చూస్తున్నాడు. ఉదాహరణకు చూసుకుంటే బైబిల్ గ్రంథంలో నతనీయేలు అని ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ దోషము లేదు ఇతనిలో అని యేసు ప్రభువే చెప్పాడు. హల్లెలూయా. ఈ నతనీయేలు ఎవరు అంటే యేసు ప్రభు శిష్యులలో ఒకడండి. ఈయన కానా అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు. అలాగనే ఇతను యేసుక్రీస్తు దగ్గరికి తన స్నేహితుల ద్వారా తీసుకురాబడ్డాడు. ఈ నతనీయేలుకి ఫిలిప్పు అనేటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి తీద్దామా యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములు మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఏమైంది ఇక్కడ? ఫిలిప్పు యేసువారిని కనుగొన్నాడు. యేసువారిని కనుగొన్నప్పుడు యేసు ప్రభు వారు ఫిలిప్పుని ఏమన్నాడంటే, ఫిలిప్పు నన్ను వెంబడించమని చెప్పాడు. అంటే శిష్యరికాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడండి. నువ్వు వచ్చి నా శిష్యుడిగా ఉండు అని చెప్పినప్పుడు ఫిలిప్పు యేసువారిని వెంబడిస్తూ ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క సువర్తమానము నా దగ్గర ఉంచుకుంటే ప్రయోజనం ఏంటి? ఇది వెళ్ళి నా స్నేహితుడికి కూడా చెప్తాను. ఇవాళ ఫిలిప్పు కలిగి ఉన్నటువంటి అదే రకమైనటువంటి ఆత్మను మనం కూడా కలిగి ఉంటే ఎంత మేలు. ఎందుకంటే మనము రుచి చూసిన ఈ వర్తమానం మనతోనే ఉండకూడదండి. ఇది అనేకులకు పాకాలి. ఇది అనేకులకు దీని యొక్క రుచిని మనము తెలియజెప్పాలి. ఫిలిప్పు వెళ్ళి నతనీయేలుని పిలిచాడు. నతనీయేలు, ఇది విన్నావా నువ్వు? ఏంటి అన్నాడు ఆయన. ఇదిగో ఏ ప్రవక్తలైతే మెస్సియాను గురించి చెప్పారో ఆ మెస్సియా వచ్చాడు, ఆ మెస్సియాని నేను కనుగొన్నాను, వచ్చి నువ్వు చూడు అన్నాడు. అప్పుడు నతనీయేలు అన్నాడు, ఎక్కడి నుండి వస్తున్నాడు ఆయన? ఏ ప్రాంతం నుండి వస్తున్నాడు? అప్పుడు ఫిలిప్పు అన్నాడు, నజరేతు నుండి వస్తున్నాడు ఆయన. అప్పుడు నతనీయేలు అన్నాడు, నజరేతు నుండి మంచిది ఏది రాదు కదా అని అన్నాడు. ఎందుకన్నాడంటే ఈ మాట, నజరేత్ అనేది అంత మంచి పేరు గడించిన ప్రాంతమేమి కాదు. అది ఇశ్రాయేలు దేశం అంతా ఎదురు చూస్తున్న మెస్సియా, ఆయన రాజు అని వాళ్ళకు తెలుసు. మరి వాళ్లకు వచ్చేటువంటి రాజు నజరేతు నుండి వస్తాడు అంటే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోయారు, సందేహించారు. నతనీయేలు కూడా అక్కడ ఏం చేశాడంటే సందేహించాడు, నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అని అన్నాడు. అప్పుడు ఫిలిప్ ఏమన్నాడంటే, వచ్చి చూడు, అది మంచిదో కాదో నీకున్న సందేహాలన్నీ కూడా వచ్చి నువ్వే నివృత్తి చేసుకో అక్కడ అని చెప్పినప్పుడు నతనీయేలు కూడా ఫిలిప్పి మాట విని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ యేసువారు నతనీయేలును చూసి ఏమన్నాడో తెలుసా? చూడండి 47వ వచనం. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి
ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. ఇక్కడ ఆగుదామండి. నతనీయేలు యేసు వారి దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు వారు దేహంలోనే ఉన్నాడు. 30 సంవత్సరాల వయసు కలిగిన వాడు. ఆయన పరిచర్య ప్రారంభ దశ ఇది. యేసుక్రీస్తు వారు నతనీయేలును చూశాడు. చూసిన వెంటనే అతనిలో ఏ దోషము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, అంటే యాకోబు సంతానం ఇతను, ఇతనిలో ఏ దోషము లేదు అని ఎలా చెప్పగలిగాడు? అంశము ప్రారంభములోనే చెప్పానండి నేను. దేవుడు మన హృదయాలను వివేచిస్తాడు. హీ కెన్ డిజర్న్ యువర్ హార్ట్స్. మీ హృదయాలను ఆయన వివేచించగలడు. మీ హృదయములో ఉన్న ప్రతి దానిని కూడా ఆయన మీకు చెప్పగలడండి. మీ హృదయములో దాగి ఉన్న రహస్యాలను ఆయన బట్టబయలు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు భౌతికంగా బయట చేసే కార్యక్రమాలే కాదండి, నీ మనస్సులోని తలంపులు ఏ విధంగా ఉన్నాయో, అవి మంచివో అవి చెడ్డవో, వాటన్నిటిని కూడా దేవుడు వివేచించగలడు. ఎందుకంటే ఒక వ్యక్తిని, నతనీయేలు అనే వ్యక్తిని అలాగ చూసి ఇతనిలో ఏ కపటము లేదు అని దేవుడు వెంటనే అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నతనీయేలు ఏమన్నాడు చూడండి. నన్ను నీవు ఎలాగ ఎరుగుదు అని నతనీయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు? నతనీయేలు అనుకున్నాడు, నా గురించి నీకెట్ట తెలుసయ్యా? ఎవరన్నా చెప్పారా? ఎలా తెలుసు నా గురించి ఈ విషయాలన్నీ? అప్పుడు ఆయన అన్నాడు, ఫిలిప్పు నిన్ను వచ్చి పిలవడానికి ముందు నువ్వు ఒక అంజూరపు చెట్టు కింద ఉండి నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు. నువ్వు ఉన్న స్థలము నేను ఎరుగుదును. హల్లెలూయా. ఫిలిప్పు నిన్ను వచ్చి పిలవడానికి ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా నేను ఎరుగుదును, నేను దాన్ని చూశాను అన్నాడండి. ఈయన ఉన్న స్థలము వేరు, నతనీయేలు ఉన్న స్థలము వేరు. కరెక్టా? హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడికి దగ్గరలో కొండముడులో ఏం జరుగుతుంది చెప్పగలనా? కనీసం నేను ఇక్కడుండి ఈ పై ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పగలనా? సరే, నేను ఇక్కడుండి ఈ కట్టల అవతల ఏం జరుగుతుంది చెప్పగలనా నేను? కానీ దేవుడు చెప్పగలడు. ప్రైజ్ ది లార్డ్. మనం చెప్పలేకపోవచ్చండి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియలేకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు. వింటున్నారా? నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అంటున్నాడు. నాకు తెలుసు నువ్వు అక్కడ ఉన్నావని అనట్లేదు. అక్కడ ఏమంటున్నాడు? నేను చూశాను అంటున్నాడు. చూడటం అంటే ఏంటి? ఇది ఇలా కళ్ళారా చూడగలగాలి. మరి ఎక్కడుండి అక్కడ నతనీయేలు ఇంట్లో ఉన్నటువంటి కార్యాన్ని ఆయన చూడగలిగాడు. మరి ప్రారంభంలో లేఖనం చదువుతున్నాం, దేవుని నేత్రములు అన్ని చోట్ల ఉన్నాయి, మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి. అలాగే నతనీయేలులో ఉన్నటువంటి ఆ యొక్క నీతి దేవుడు చూశాడండి. నతనీయేలులో ఉన్న నీతిని ఆయన చూసినప్పుడు, నతనీయేలు అంజూరపు చెట్టు కింద ఉండి ప్రార్థన చేసుకోవడాన్ని దేవుడు చూసినప్పుడు, ఇవాళ నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు ఆయన చూడడా? ఇవాళ నీ యొక్క లోపల దాగి ఉన్నటువంటి ఆ నీతిని దేవుడు చూడడా? చెప్పండి. మీరు రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుడు ఫలానా ఇలాగ చెప్పాడు, నేను ఆ పాపపు కార్యాన్ని నేను చెయ్యకూడదు అని నువ్వు అనుకుంటున్న ఆ నీతి ఉంది చూసారా, దాన్ని దేవుడు గుర్తించడం అనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవుడు గుర్తిస్తాడండి. దేవుని కోసం నువ్వు చేసిన ప్రతి త్యాగము దేవునికి తెలుసు. దేవుడి కోసం నువ్వు విడిచిపెట్టుకున్నదంతా దేవునికి తెలుసండి. దేవుడి కోసం నువ్వు జీవిస్తున్న ఆ జీవితం ఏదైతే ఉందో దాని అంతటిని కూడా దేవుడు ఒకరోజు గణపరుస్తాడని నమ్మండి. మీరు మిమ్మల్ని అలాగా సదాసీదాగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఖచ్చితంగా మీరు జీవించిన జీవితానికి దాని ఫలితము ఖచ్చితంగా ఒక దినాన ఉంటుంది. ఆ నిత్యత్వములు మనం ఆనందిస్తాం ఒక రోజున. కానీ ఎప్పుడండి? 10 మందిలో ఉన్నప్పుడు నీతిగా ఉండటం మాత్రమే కాదు, లేదా నోటి మాటకు మాత్రమే నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే కాదు,
లేదా ఒక 5గురు ఉన్నప్పుడు నేను కూడా వర్తమానాన్ని నమ్మాను, నేను కూడా బైబిల్ని నమ్మాను, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించుకు. ఎవడికి కావాలి నువ్వు అంగీకరిస్తే అంత, అంగీకరించకపోతే అంత. అలాంటి వాళ్ళు కోట్ల కొలది ఉన్నారు ప్రపంచంలో. అలాంటి వాళ్ళు అవసరం లేదండి. ఇవాళ గోంగూర కట్టని తెస్తున్నాం, ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఆదివారం గోంగూర కట్టని తెస్తాం. అన్ని కాడలు పనికొస్తాయా? అన్ని కాడలు పనికొస్తాయా? లేదా బియ్యం తెచ్చుకుంటే ఇదివరకు బియ్యంలో రాళ్ళు కలిసేయి, ఆ రాళ్ళను కూడా వేసి ఏదో ఒకట్లేమ్మా వచ్చింది నేను వండుతున్నావా, రాళ్ళని తీసి అవతల పడేయట్లా. అలాగనే బియ్యంలో రాళ్ళు ఉంటాయి, మొక్కల్లో పిచ్చి మొక్కలు కూడా ఉంటాయి. గోధుమలాగానే ఉంటదంట గురుగు కూడా, గోధుమలాగానే ఉంటదంట, తేడానే తెలియదంట అసలు. కానీ గురుగులను కూడా ఉంచుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఎలాగా జీవించాలని అనుకుంటున్నాం అది మీ చేతుల్లోనే ఉందండి. ఐఎమ్ నాట్ హియర్ టు సాటిస్ఫై యూ. నేను మిమ్మల్ని తృప్తిపరిచేందుకు ఇక్కడ లేనండి, అలాగే మీరు కూడా నన్ను తృప్తిపరిచేందుకు ఏమి ఇక్కడ లేరు. యూ నీడ్ నాట్ టు సాటిస్ఫై మీ. మీరు నన్ను తృప్తిపరచడానికి అయితే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు దేవుణ్ణి తృప్తిపరచడానికి రావాలండి. నేను చెప్తున్నా, మొహమాటం లేకుండా చెప్తున్నా, దేవుణ్ణి తృప్తిపరచడానికి ఉండాలి మనం. నన్ను తృప్తిపరిస్తే ఏముంటది? దేవుణ్ణి తృప్తిపరచాలి. ఎందుకు అంటే నిత్య జీవమునిచ్చేవాడు ఆయన, నీ కోసం మరణించిన వాడు ఆయన గనుక. అలాగనే గౌరవము కూడా ఆయనకి ఇవ్వాలి. వింటున్నారా? కనుక నతానియేలు హృదయములో దాగి ఉన్న నీతిని దేవుడు చూశాడు. నతానియేలును కూడా అక్కడ గణపరిచాడు దేవుడు. చూశారా? ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. అంతకంటే ఏం కావాలి? దేవుడి దగ్గర నుంచి పొగడతా, దేవుడి దగ్గర నుంచి అభినందన పొందుకున్నాడు నతానియేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కయీను ఏబేలు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఏం మాట్లాడతాడో తెలుసా? కయీను మొహం మార్చుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసు? నువ్వు సత్కార్యము చేసిన ఎడల నీ తలను ఎత్తుకొనవా అన్నాడు. ఇక్కడే అర్థమవుతుంది, నువ్వు దేవుని దృష్టిలో సత్కార్యం చేస్తే నీ తల ఎత్తుకుంటావు, దేవుని దృష్టిలో చెడ్డ కార్యం చేస్తే నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది, నువ్వు అవమానపడాల్సి వస్తుంది. అక్కడే అర్థమవుతుందండి. ఇవాళ సాధ్యమైనంత వరకు కూడా మన ప్రార్థనలు సమాధానము లేకుండా పక్కన మరుగుపడటానికి గల కారణం ఏంటంటే మనం చేసే పనులేనండి. దేవుని దృష్టికి సత్కార్యములు నువ్వు చేసిన ఎడల, దేవుని దృష్టికి మంచి పనులు చేసినప్పుడు, దేవుడు మెచ్చుకునేటువంటి పనులు నువ్వు చేసినప్పుడు, ఈ అల్లరి చిల్లరి ఆకతాయిలు చేసేటువంటి పనుల్లా కాకుండా దేవుని దృష్టికి ఒక మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక యవనస్తుడిలాగా, యవనురాలులాగా, ఒక మంచి విశ్వాసిలాగా నువ్వు జీవించినప్పుడు నీ ప్రార్థనలు ఎందుకు పోతే పక్కకట్టగా? అశోక్ అన్న జీవితంలోనే చేస్తాడా కొన్ని కార్యాలు, లేదా ఏలియా జీవితంలోనే కొన్ని కార్యాలు చేస్తాడా, లేదా పీటర్ జీవితంలోనే దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు, మన జీవితాలు చేయడా? ఖచ్చితంగా చేస్తాడండి. దేవుని దృష్టికి నువ్వు యథార్థంగా నడుచుకోవాలి. మనం నడవటమే కాదు, నేను చూస్తా ఉన్నా మన పిల్లల్ని కూడా ఒక కంట కనిపెట్టాలి. వాళ్ళు ఎటుపోతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా గుడ్డితనంతో ఉండకూడదండి. మనం నా పిల్లలు ఏమైనా ఫీల్ అవుతారు, ఫీల్ అయితే ఫీల్ లాగిపెట్టి గోపెట్టి నన్ను జరవండి, ఏమవుతుంది? నీ పిల్లలు వాళ్ళు ఏ టైంకి పడితే ఆ టైంకి వెళ్తున్నా వస్తున్నా చేస్తున్నా, ఎందుకు పెట్టాలి వాళ్ళకి? పిల్లలకు బెత్తం వాడాలని చెప్తుంది బైబిల్. ఉపేక్షించాల్సిన పని లేదు. దేవుడే తన దగ్గరకు వచ్చేటువంటి పిల్లలందరినీ కూడా శోధనల ద్వారా, శ్రమల ద్వారా శుద్ధీకరణ చేసుకుంటున్నాడండి. ఇవాళ భౌతికంగా నువ్వు తల్లిదండ్రులు అయ్యుండి నీ పిల్లలకు నువ్వు చెప్పుకోలేకపోతే ఇంకెందుకు? వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటున్నారు నువ్వు నిర్ణయించాలి. ఎక్కడ కంతలు ఉన్నాయి, ఇక్కడ కంత ఉంది, ఇక్కడ కంత ఉంది, కొనుక్కుంటానంటే ఏం చెప్పాలి మీరు? కంతలు ఉన్నాయి ఎందుకులేయా, సవ్యంగా ఉన్నాయి కొనుక్కో అని చెప్పాలి నువ్వు. దట్ ఈజ్ యువర్ డ్యూటీ, అది నీ బాధ్యత. అది
సెల్ ఫోన్లు తీసుకుంటున్నారు యవనస్తులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? మీరు చెప్పాలది. పెద్దోళ్ళ సమక్షంలో కూడా నా కూతురు కదా, నా కొడుకు కాదని కాదండి, మీ సమక్షంలో వాళ్ళు ఫోన్లు చూస్తున్నప్పుడు నువ్వేం చూస్తున్నావు అని క్వశ్చన్ చేసే రైట్ నీకుంది. కాదు కూడదని చెప్తే ఇసిరి అవతల పడేయండి వాళ్ళని, రానివద్దు ఇళ్లలోకి. నువ్వు చెప్పిన మాట విన్నప్పుడు ఎందుకు ఉండాలి వాళ్ళు? నువ్వు చెప్పిన మాట విన్నప్పుడు వాళ్ళు నీ దగ్గరకు తీసుకొని వాళ్ళని ప్రేమించి వాళ్ళకి డబ్బులు ఇవ్వు. నీ మాట విన్నప్పుడు ఇసిరి అవతల పడే అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను రేపు క్వశ్చన్ చేస్తాడు. ఏమ్మా నీ పిల్లలు ఎందుకు చెడిపోయారమ్మా అంటే నా వల్లనే అని చెప్పాల్సి వస్తుంది రేపు. నువ్వు ఎందుకంటే తయారంటే నా వల్లనా? ఎందుకంటే నాకే సిగ్గు లేదు, నా పిల్లలకి ఎట్టుంటుందయా? నువ్వు రేపు చెప్పాల్సి వచ్చింది అంతే. వింటున్నారా? మనకు లేనప్పుడు వాళ్ళకి ఎలా ఉంటది? వింటున్నారా? మనకే లేనప్పుడు వాళ్ళకి ఎట్టుంటది? మనకే లేదు వాళ్ళకి ఎట్టుంటదండి? కనుక గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు. నేను ఇక్కడ వచ్చేటప్పుడు మా ఆవిడికి చెప్పాను, ఈరోజు వర్తమానం కొంచెం స్పెషల్గా ఉంటుందని. వాక్యమే ఇది, వాక్యమని. మన పిల్లల్ని సరి చేసుకోకుండా అవతల వాళ్ళంటే ఉపయోగం ఏముంది? ఫోన్లు చూడండి. ఫోనుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి ముందు. ఇంకొంచెం కిందకు వస్తే హీ న్యూ అవర్ సీక్రెట్ సిన్ఫుల్ లైఫ్. చాలా ప్రాముఖ్యమైనది ఇది. మన రహస్య పాప జీవితాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. మన రహస్య పాప జీవితాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆరంభంలోనే చెప్పాను, మీరు నిఘాలో ఉన్నారు. ఆ నిఘా నుంచి సీసీ కెమెరాలైనా బ్లర్గా మసకగా కనిపించవచ్చు, కానీ ఆయన నేత్రాలకు మసకలు కమ్మవు. ఆయన నేత్రాలకు నువ్వు గుడ్డను కప్పలేవు. ఆయన నేత్రాలకు గుడ్డితనమును నువ్వు కలుగజెయ్యలేవు. ప్రైజ్ ది లార్డ్. నేను రహస్యంగా దాచిపెట్టాను దాన్ని, మూటగట్టి వెనకాల గుంతలో పడేశాను. అన్నలు అనుకున్నారు యాకోబుకు తెలియదు యోసేపు గుంటలో ఉన్నాడన్న సంగతి. మరి దేవుడికి తెలియదా? యాకోబు గుంటలో నుంచి వేసిన కేకలు దేవుడు వినలేదా? వింటున్నారా? చెప్పండి. రహస్యంగా నువ్వు అనుకోవచ్చండి, కానీ సమ్వేర్ ఎక్కడనో దేవుడు దాన్ని చూస్తున్నాడు. ఆ రహస్య జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ రహస్య జీవితం తెలుసండి. అందరూ పడుకున్నప్పుడు నువ్వు లేచి హాయిరా తిన్నావా, ఇవన్నీ దేవుడికి తెలుసండి. దేవుడికి తెలియకుండా లేదు. అది ఫ్యాషన్ అనుకుంటున్నావేమో నువ్వు, లేదా అది స్టైల్ అనుకుంటున్నావేమో ఈ రోజుకి. ఒకసారి వార్తలు చూడండి. ఏదో ఒక రోజు నీకు శాంతం బోడిగుండు అవుతుంది. వింటున్నారా? ఏదో ఒక రోజు శాంతం బోడిగుండు అవుతుంది నున్నగా. నువ్వు మనుషుల కళ్ళు కప్పొచ్చండి. వింటున్నారా? కొన్ని వార్తలు చూస్తుంటే కడుపులో మండుతుంది. అమ్మా నాన్న నువ్వు నాకు ఇంక వద్దు, నువ్వు నాకు వద్దు అమ్మా నాన్న. ఈయన వచ్చాడంట, ఈయన 5 రోజులు పరిచయం అంట, ఈయనతో మాట్లాడిందంట ఆవిడ. అమ్మా నాన్న వద్దంట ఏమకు. అమ్మా నాన్న వద్దంటున్నావు కదమ్మా, నువ్వు కూడా వద్దులేమ్మా అనాలి మనం. అర్థమవుతుందండి మీకు? అసలు ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్.
అమ్మా నాన్న వద్దు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు మాట్లాడుకుని మీరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో కూడా దేవుడికి తెలుసండి. తిన్నావారా అనేది కూడా ఆడ పడుతుంది ఫీడ్ అయ్యి. నువ్వు చెప్పు అంటావు, ఆమె చెప్పు అంటది, ఇంకా అత్త చెప్పు అంటది, ఆయన ఇంకో అత్త చెప్పు అంటాడు. 12 నుంచి 2 దాకా చెప్పు చెప్పు అని చెప్పు 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 3 దాకా చెప్పు, 4 దాకా చెప్పు, 5 దాకా చెప్పు, 6 దాకా చెప్పు, 7 కొత్త చెప్పులు వస్తాయి మళ్ళీ. ఈ చెప్పులన్నీ దేవుడికి తెలుసండి, దేవుడు చూస్తున్నాడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ విశ్వాసులకు సంబంధించినయే, బయట వాళ్ళకి సంబంధించినవి వాగట్ల నేను, విశ్వాసులకు సంబంధించినవే చెబుతున్నా నేను. వింటున్నారా? ఈ చెప్పుల సంగతి ఏడుంది? ఎక్కడో లేదు, ఏడే ఉంది. ఎందుకంటే లోకంలో ఉన్న వాడిని సాతానుడు కదిలించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాడి జేబులో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు వాడు కొత్తగా లాగాల్సింది ఎవరిని? గేలం వేసి విశ్వాసుల్ని, సంఘ బిడ్డల్ని, దేవుడి పిల్లల్ని లాగాలి. ఎలాగ లాగాలి? వాడి దగ్గర గేలం ఉంది, మంచి గేలం ఉంది. వాడి గేలానికి పడనోడు ఎవడు లేడు. అవే పడింది నువ్వు నేనంత. వింటున్నారా? ఆ గేలానికి ఏ రకమైన ఎర్రను తగిలించాలో వాడు ఆరితేరాడు. వాడి దగ్గర ఉన్న గేలానికి ఏ ఎర్రను తగిలించాలో వాడికి తెలుసు. నువ్వు ఏ చేపకు ఏ ఎర్ర వెయ్యాలో వాడికి తెలుసండి. ఇప్పుడు సైజుకి తగ్గ చేపలకు దానికి తగ్గ ఎర్రను వెయ్యాలి. చిన్న చేపలకు నోట్లో పట్టని ఎర్రను వెయ్యడు వాడు. వింటున్నారా? నీ సైజు భారీగా ఉంది, వాక్యంలో నువ్వు కొద్దిగా ఎదిగిన స్థితిలో ఉన్నావు, నీకు తగ్గ ఎర్ర వాడి దగ్గర ఉంది. వింటున్నారా? నువ్వు ఏ ఎర్రను వేస్తే వాడి గేలముకు ఏ ఎర్రను తగిలిచ్చి వేస్తే నువ్వు ఆ ఎర్రను పట్టుకుంటావు వాడికి తెలుసు, వాడు అదే ఎర్రను వేస్తాడు. వింటున్నారా? హీ నోస్ యువర్ వీక్నెస్, హీ నోస్ యువర్ వీక్ పాయింట్స్. నీ బలహీనతలు ఏమిటో వాడికి బాగా తెలుసండి. ఎందుకంటే నువ్వు నిలబడటం కోసం నువ్వు ప్రార్థన చేయకపోవచ్చు, నువ్వు నిలబడటం కోసం నువ్వు వాక్యం చదవకపోవచ్చు, నువ్వు నిలబడటం కోసం నువ్వు ఉపవాసాలు ఉండకపోవచ్చు, కానీ నువ్వు పడిపోవటం కోసం మాత్రం అయితే వాడు వారం రోజులు 24 గంటలు కష్టపడుతున్నాడంట. ఎందుకు వాడు ప్రయాసపడుతున్నాడు? 7 రోజులు 24 గంటలు ఎందుకు ప్రయాసపడుతున్నాడండి? నిన్ను పడగొట్టడానికి, నన్ను పడగొట్టడానికి. వాడి ప్రయాస అంతా కూడా ఏమిటి? నిన్ను లాగాలి. ఎర్ర వేస్తాడు వాడు, నీకు తగ్గ ఎరే, నీకు నచ్చిన ఎరే. ఒకప్పుడు నువ్వు మరిచిపోయిన అలవాటుల్ని నీ దగ్గరికి తెస్తాడు వాడు. వింటున్నారా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం వర్తమానము విశ్వాసులమని చెప్పుకోవటం కంటే ఏ స్థితిలో ఉన్నామో మన రహస్య జీవితంలో ఏమేమి నడుస్తున్నాయి అది మీకే తెలుసు, నాకు కాదు. అలాగే నా జీవితంలో నా వెనక ఏమి నడుస్తున్నా నాకే తెలుసు. ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలండి. మనం పరిశీలన చేసుకొని ముందుకు నడవాలి. మనం అనుకోవచ్చు రహస్యంగా ఉంచాను, దాన్ని భద్రపరిచాను, నరమానవుడికి కూడా తెలియదు అని అనుకోవచ్చు. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడండి. యూ కెనాట్ హిడ్ ఫ్రమ్ హిమ్. నువ్వు ఆయనకు దూరముగా, ఆయనకు మరుగుగా నువ్వు ఉండలేవు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనకు ఒక మంచి పేరు ఉందండి. ఈయన ఇశ్రాయేలుకు శ్రమ కలుగజేసిన వాడని పేరు ఉంది ఈయనకి. ట్రబుల్ గివర్ టు ఇజ్రాయెల్. ఈయనకు పేరు ఏంటంటే ట్రబుల్ గివర్, అంటే శ్రమను తెచ్చిపెట్టినోడు ఇశ్రాయేలుకి. దేవుడు చెప్పాడు 3000 మంది వెళ్ళండి అయ్యా హాయి అనే ప్రాంతానికి, అక్కడ మీరు యుద్ధం చేయండి, ఆ యుద్ధాన్ని మీరే గెలుస్తారని దేవుడు చెప్పాడు. వెళ్ళారు 3000 మంది. కానీ ఆ హాయి ప్రజలు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను తరిమి కొట్టారు. ఓడిపోయారు యుద్ధంలో, వెనక్కి తిరిగి వచ్చారు.
వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఏమీ అర్థం కాలేదు. ప్రభువా ఇదేంటి 3000 మంది మీదకి 3000 మంది చాలు, అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తే చాలు అన్నావు కదా, యుద్ధం మరి ఓడిపోయి వచ్చారేంటి ప్రభువా అని యెహోషువ పై వస్త్రాలను చింపుకున్నాడండి. పై వస్త్రాలు చింపుకోవటం అనేది అది ఆచారం. అది అక్కడ ఏమిటి పై వస్త్రాలు చింపుకోవటం అంటే అత్యధికమైన బాధను చూపించడం కోసం, వ్యక్తపరచడం కోసం పై వస్త్రాలను చించుకుంటారు. అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, యెహోషువ మీలో దొంగలుంటే, మీలో అక్రమమైనది ఉంటే, మీలో చెడుతనం ఉంటే నేనెట్లాగా మీతో ఉండేని అన్నాడు ఆయన. యెహోషువకు అర్థం అవ్వలేదు. శపితమైన దానిలో నుంచి మీలో ఉన్నవారే దొంగిలించారు. శపితమైనది పట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు కూడా శాపగ్రస్తుడు అవుతావు. ఆ కారణాన్ని ఆయన ఏం చేశాడు? రహస్యంగా శపితమైన దానిలోకి వెళ్ళి వెండిని తెచ్చుకున్నాడు, కాస్త బంగారాన్ని తెచ్చుకున్నాడు, అక్కడ దొరికే వస్త్రాలను కూడా తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఏం చేశాడు తెలుసా? ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా తన గుడారంలోకి వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తీసి ఆ గోతిలో దాచిపెట్టాడు. అతను అనుకున్నాడు, బా నేను ఇక ధనవంతున్నయ్యాను. వింటున్నారా? ఏమయ్యాను? నేను ఇక ధనవంతున్నయ్యాను. ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు నువ్వు ఇది. ఇంట్లో వాళ్ళందరికి రహస్యంగా రండి రండి రండి, బంగారం తెచ్చాను, దాచాను. మనం ఇక్కడ నుంచి మన ప్రాంతానికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వీటన్నిటిని తీసి బంగారపు కొట్లలో అమ్ముకొని చక్కగా ఇల్లు మేళ్ల మీదలు కట్టుకుందాం. ఎందుకంటే ప్లాన్ ఉంటుంది పక్కన. ఒక దొంగతనం చేసినా పక్కన ప్లాన్ ఉంటుంది. దొంగలకు కూడా ₹1 కోటి దొంగతనం చేసి పక్కన పెట్టుకున్నారనుకో, పోలీసులకు చిక్కుతారు, జైలుకి వెళ్తే ఈ ఆలోచనలు ఉండవు వాళ్ళకి. నెక్స్ట్ డే అమెరికా పోవాలి, నెక్స్ట్ డే అక్కడ ఇల్లు కొను, ఈ రకమైన ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించరు దొంగలు, ఎప్పుడు పాజిటివ్ సైడే. ఒక దొంగ అంటే ఒక ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్ళాడంట. వెళ్ళగానే అక్కడ కిచెన్లో డైనింగ్ టేబుల్ ఉంది. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడంట. అక్కడ అప్పుడే వండిపోయి తినిపోయారంట. కూర ఉంది, బాగుంది, ఆడ ఫుల్గా తిన్నాడు. హాల్లోకి వచ్చాడు, చూశాడు, ఆనందించాడు కాసేపు. ఎందుకంటే అక్కడ అన్ని విలువైన వస్తువులు ఉన్నాయి. ఏసీ కూడా ఉంది, చక్కగా ఏసీ వేసుకున్నాడు. ఇక ఇల్లు రారు కదా అనుకున్నాడు, పరుపెక్కి పడుకున్నాడు. ఒక 5 నిమిషాలు పడుకొని లెగుద్దాం అనుకున్నాడు ఏసీలో. కానీ తెల్లారి చూస్తే 9 అయింది టైం. వాడు నిద్రలేసి చూసేసరికి ఇంటి ఓనరు, పోలీసులు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చాడు. చుట్టూ ఉండి గుడ్ మార్నింగ్ చెప్పారు పోలీసులు వాడికి. కానీ వాడు దొంగతనానికి వచ్చినప్పుడు ఏమనుకొని ఉంటాడండి? దిస్ ఈజ్ మై నైట్, ఇది నా రాత్రి, నాకు చెందిన రాత్రి ఇది. ఈరోజు కాజేసి వెళ్ళానంటే రేపటికి విమానం ఎక్కుతారు అనుకుని ఉంటాడు కదా. అందుకే ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్ ఆలోచించరండి వీళ్ళు, నెగిటివ్ సైడ్ ఆలోచించరు. ఈ పని చేస్తే దీని వెనకాల వచ్చేటువంటి పర్యావసానాలు ఏమిటని ఆలోచించరు. ఎందుకంటే సాతానుడు అలాగే చేస్తాడు మనల్ని. ఇది చేస్తే దీనివల్ల దేవుడు ఇంత కోపాగ్ని గురవుతాడనే సంగతిని ఆలోచించాం మనం. పాపం చేసాడు ప్రతి ఒక్కడు కూడా అంతే. ఇప్పుడు ఆ దొంగ ఏం చేశాడు? చక్కగా లాభం వస్తుంది, చక్కగా ఇంటికి వెళ్తాను, చక్కగా ఇంట్లో వాళ్ళకి అవి కొనిస్తాను, ఇవి కొనిస్తాను అనుకున్నాడు. అని చిక్కాడు. పోలీస్ స్టేషన్లో హత్య చేసిన వాళ్ళని కూడా కొట్టరంట, దొంగతనాలు చేస్తే మాత్రం మక్కెలెర కొడతారంట. దొంగతనాలు చేసిన వాడు దొరికిందంటే మాత్రం వాళ్ళకి పండగ పిచ్చకొట్టుడు కొడతారంట. నువ్వు మర్డర్ చేసి తల తీసుకొని పో, ఎందుకు చేసావు ఇవన్నీ అడుగుతారంట, వాంగ్మూలం తీసుకుంటారంట. కానీ నువ్వు దొంగతనం చేసి చిక్కినవంటే ఇక నీకు రెండోసారి గోడ ఎక్కకుండా దొంగతనం అనే పేరు నీ నోటికి రాకుండా కొడతారంట. పాజిటివ్ సైడ్ ఆలోచిస్తున్నాడు. ఆకాను కూడా ఏం చేశాడు? వెళ్ళాడు, గుడారము లోపల గుంత తీశాడు. గుంత తీసి లోపల తను కాజేసిన ఆ శపితమైనటువంటి ఆ యొక్క ఆ నజరాణాన్ని లోపల పెట్టుకున్నాడు. వింటున్నారా? దేవుడు పిలిచాడు, శపితమైన దానిలో నుంచి
మీ ప్రజల్లోనే, ఇశ్రాయేలీయుల్లోనే కొంతమంది శపితమైన దాన్ని ముట్టుకున్నారు, శపితమైన దాన్ని కాజేశారు. వాళ్ళు దొంగలు మీలో ఉంటే నేను ఎలాగొచ్చాను మీతో యుద్ధానికి అన్నాడు ఆయన. దేవుడు ఇశ్రాయేలీయులతో వెళ్ళిన ఏ యుద్ధమైనా ఓడిపోయారండి? కత్తి వాడకుండా చచ్చిపోయారండి వాళ్ళు. శత్రువులు ఒక యుద్ధానికి వచ్చి తమలో తాము పొడుచుకొని చచ్చిపోయారు. వింటున్నారా? అసలు నీళ్లను చూసి నీళ్ల మీద సూర్యకిరణాలు పడి ఆ నీళ్లు సూర్యకిరణాలకి ఎర్రగా మారిపోయినందున శత్రువులు వచ్చి ఆ నీటిని చూసి అమ్మో మా వాళ్ళని చంపి మా వాళ్ళ రక్తాన్ని ఏరులై పారేటట్టు చేశారని అక్కడ నుంచి శత్రువులు పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. వింటున్నారా? అంత గొప్ప దేవుడు. కానీ ఈసారి ఇశ్రాయేలు పారిపోయి వచ్చారు. యెహోషువ బాధపడిపోయాడు, ప్రభువా ఇది ఎలాగా? ఏవి లేదు, నువ్వు రేపటి దినాన గోత్రముల చొప్పున అందరినీ పిలువు అన్నాడు. గోత్రముల చొప్పున నువ్వు పిలిస్తే ఆ గోత్రముల్లో ఏ గోత్రము ప్రజలు తప్పు చేశారు నేను నీకు తెలియజేస్తా అన్నాడు. 12 గోత్రాలు వచ్చి నుంచున్నాయి. యోధా గోత్రం సెలెక్ట్ అయింది. దాంట్లో యోధా గోత్రములో పెద్దలందరినీ పిలిపించు, వాళ్ళ ఇంటి పేర్లను బట్టి పిలిపించు అన్నాడు, పితరులను బట్టి పిలిపించు అన్నాడు. పిలిపిస్తే ఆ యోధా గోత్రానికి చెందిన వారిలో పెద్దల్లో కొంతమందిని దేవుడు సెలెక్ట్ చేశాడు. వాళ్ళల్లో కుటుంబీకుల వారీగా నిలబెట్టన్నాడు. ఫ్యామిలీస్ చొప్పున ఫ్యామిలీలో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆకాను అనేవాడు బయటపడ్డాడు. అప్పుడు యెహోషువ అన్నాడు, ప్రభువుకి స్తుతించు, ప్రభువుకి మహిమపరచు, ఎందుకు నువ్వు ఈ కార్యాన్ని చేశావు, అసలు ఈ కార్యాన్ని నువ్వు నిజంగా చేశావా చేయలేదా అని యెహోషువ ఆకానుని అడిగినప్పుడు నేను చేశాను అన్నాడు. ఎక్కడ పెట్టావు వాటిని అన్నాడు. ఎక్కడ పెట్టావు వాటిని? ఇదిగో నా గుడారములో గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతి పెట్టానన్నాడు. కొంతమందిని పంపించి వాటిని తీసుకురండి అని చెప్పినప్పుడు నిజంగానే కొంతమంది వెళ్ళి ఆకాను యొక్క ఆ గుడారము లోపలికి వెళ్ళి ఆ తవ్వి తీశారండి. అక్కడ దొరికినవన్నీ తీశారు. తీసిన తర్వాత ఆకాను ఎలాంటి మరణాన్ని పొందాడు? రాళ్లతో కొట్టటమే కాదు, పూర్తిగా తగలబెట్టారు ఆకాన్ని, కుటుంబాన్ని. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆకాను అనుకొని ఉండొచ్చు కదా, నేను గొయ్యి తీసి పాతి పెట్టాను, ఎవ్వరి కంట పడలేదు, నేను ఎవ్వరు కూడా నన్ను చూడలేదని అనుకొని ఉండొచ్చు కదా. అందుకనే కదా అంత ధీమాగా అతనికై తన బయటికి రాలేకపోయాడు. దేవుడు గుర్తించాల్సి వచ్చింది అతను. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం రహస్యంగా దాచిపెట్టినవి ఎన్నో ఉండి ఉండవచ్చు ఇప్పటి వరకు కూడా. ఈ రోజు కూడా నువ్వు రహస్యంగా ఏదో ఒకటి చేసి వచ్చి ఉండొచ్చు ఇక్కడికి. కానీ ఆకానుని కనుగొన్న అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు అని మీకు గుర్తు చేస్తున్నా. ఆకాను యొక్క రహస్య పాపాన్ని కనుగొన్న వ్యక్తి ఇవాళ మన రహస్య పాపాన్ని కూడా కనుగొంటాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదండి. మన నీతిని ఎరిగిన దేవుడు మన దుష్టత్వమును కూడా పసిగట్టగలడు. ఆయన మన హృదయంలో ఉన్న చెడు తలంపులను కూడా ఆయన చెయ్యగలడు. ఇంతకీ ఆకాను ఎందుకు చేశాడంటావు? ఇశ్రాయేల్లో ఒకడే కదా, అవునా కదా? ఇశ్రాయేల్లో ఒకడే కదా. దేవుడు మరి ముఖాముఖిగా ప్రవక్తలతో మాట్లాడేటువంటి సమయంలోనే కదా ఆకాను ఉన్నది. మరి ఆకాను ఎందుకు చేశాడు? సరే, ఆ దినం అట్లా ఉంచుతాం. మరి ఈ దినము కూడా వాక్యము నమ్మినటువంటి వారు ఎందుకు చేస్తున్నారు అలాగా? ప్రవక్త చెప్పాడంటే దానికి వివరణ. ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి వర్తమానంలో ఆయన అంటున్నాడు, 63వ సంవత్సరం మరి 11వ నెల 14వ తారీఖు జరిగింది. ఇన్ఫ్లుయెన్స్, ప్రభావము అనేటువంటి వర్తమానం 105వ పారా ఏం చెప్తున్నంటే, యు మస్ట్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలంట. ఏమిటో తెలుసా అది? గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? దేవుడు మనల్ని గమనిస్తున్నాడంట. ఎప్పుడు? ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. ఇక మిగతా గడియల్లో ఆయన గమనించట్లేదని కాదు. ఇక్కడ రాశాడు ఎవ్రీ అవర్. ప్రతి గడియలోను, ప్రతి గంటలోను ఆయన నిన్ను గమనిస్తున్నాడు. ప్రతి గడియ నిన్ను గమనిస్తున్నాడు ఆయన. హీ వాచెస్ యూ వెన్ యు ఆర్ అస్లీప్. నువ్వు నిద్రిస్తున్నప్పుడు కూడా ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. Now I think the reason that people do these things is because, ఎందుకు ప్రజలు ఇలాంటి కార్యాలు చేస్తున్నారు, విశ్వాసులు అయినప్పటికీ కూడా ఇలాంటి పతన స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు
అంటే ప్రవక్త చెప్తున్నాడు, దే ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి వారి మధ్యలో ఉన్నది అన్న స్పృహను వాళ్ళు కలిగి లేరంటండి. ఎందుకు చేస్తాం ఈ లోకస్తుడు చేశాడు అనుకో, ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు, వాడికి దేవుడు అంటే తెలియదు, దేవుడు ఎరుగుడు. కానీ విశ్వాసి చేస్తున్నాడంటే దానికి కారణం ఏమై ఉండాలి? దేవుని సన్నిధి అక్కడనే ఉన్నది అనేటువంటి స్పృహను వాడు కలిగి లేడు. వింటున్నారండి? బట్ యట్ నువ్వు అలా అనుకున్నా, నన్ను ఎవరు చూడట్లేదు, దేవుని సన్నిధి ఇక్కడ లేదు అని నువ్వు అనుకున్నా, నీకు దేవుని సన్నిధిని గూర్చిన స్పృహ నువ్వు కలిగి లేకపోయినా, ప్రవక్త అంటాడు యట్ అయినప్పటికీ కూడా హీ ఈస్ దేర్, ఆయన అక్కడనే ఉన్నాడు. ఆయన ఉన్నాడని నమ్మినా, లేడు అని నమ్మినా, ఆయన సన్నిధిని మధ్యలో ఉన్నదని నువ్వు నమ్మినా, ఆయన సన్నిధిని మధ్యలో లేదు అని నమ్మినా కూడా హీ ఈస్ దేర్, ఆయన అక్కడనే ఉన్నాడు. హీ సీస్ ఎవ్రీ లుక్ దట్ యు మేక్. నువ్వు సుందరంగా అలంకరించుకునేటువంటి విధానము, నువ్వు సిద్ధపడే విధానము, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి విధానం అంతా కూడా గమనిస్తున్నాడంట ఆయన. వింటున్నారా? అండ్ ఎవ్రీ మూవ్ దట్ యు మేక్, నీ ప్రతి కదలిక ఆయనకు తెలుసండి. నీ ప్రతి కదలిక. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు ఎదురైందనుకోండి, వీడి చెయ్యి వెంటనే దీన్ని మూవ్ అంటారండి, దీన్ని కదలిక అని అంటారు. ఇది ఇలా వింటున్నారా? వీటిని కదలికలనే అంటారు. సడన్ గా వెళ్తూ వెళ్తూ అలా చూస్తారు, సడన్ ఇట్లా చూస్తారు. ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు? మూమెంట్స్, కదలికలు అన్నమాట. సడన్ గా వెళ్తా ఉంటారు, ఆమె దాటిపోద్ది అన్ని, వెనకాల ఎవరో బాబాయ్ పిలుస్తున్నట్టుగా అక్కడ ఎవడు పిలవడు వీడిని, అసలు ఇన్ని ఈడు తప్ప ఎవడు గౌరవించడు ఇన్ని. ఈ వెనకాల ఎవడు పిలుస్తున్నట్టు చూస్తాడు తిరిగి. కరెక్ట్గా పట్టుమని 5 లైన్లు ఇంగ్లీష్లో చదవలేడండి వీడు. ఒక పదాన్ని కూడా చదవలేడు వీడు. చదువు రాదు వీడికి బేసిక్గా. అయినా కూడా పిహెచ్డి లెవెల్లో ఫీల్ అవుతుంటాడు వీడు. ఆమెకు కూడా తెలియదు ఆయనకు చదువు రాదని. ట్విస్ట్ అదే. అక్కడ ఆ కథలో మెలిక ఏంటంటే అదే. ఆయన చదువుతాడు అనుకుంటుందామా, ఆయన నన్ను పోషిస్తాడు అనుకుంటుందామా, నన్ను బంగారపు తాజ్మహల్లో నన్ను పెట్టి పోషిస్తాడు అనుకుంటుందామా. వింటున్నారా మీరు? అన్నీ అర్థమవుతున్నాయండి మీకు? ఆమె అనుకుంటుంది ఆయన గురించి, ఓ నన్ను తాజ్మహల్, నాకు తాజ్మహల్ కడతాడని. కడతాడు తాజ్మహల్ లాంటి సమాధిని. వింటున్నారా? వర్తమానం ఆనందాన్ని కలుగజేస్తుందా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యవనస్తులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ సంపాదన మీ చేతికి రావాలి, మీ సంపాదన మీద ఇల్లు నడవాలి, మీకు ఇంటి బాధ్యతలు తెలవాలి మొదట. వింటున్నారా? ఈ ప్రేమలో ఈ తిరగడాలు, ఈ కాలర్లు ఎగరేయడాలు, ఆమె రోడ్డు మీద వస్తుంటే నువ్వు రోడ్డు మీద ఎదురెదురు పోవడాలు, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. దీస్ థింగ్స్ ఆర్ ఆల్ ట్రాష్. ఇవి క్రైస్తవునికి సంబంధించిన విషయాలే కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో మనం చూస్తే విడాకులు ఎక్కువైనాయి ఈ 10 సంవత్సరాలలో. మీరు చూడండి కావాలంటే. ఎందుకంటే నేను కోర్టుకు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి అక్కడ అన్ని కేసులు ఏంటో తెలుసా?
భార్య భర్తను కొట్టిండని, భర్త భార్యను కొట్టాడని, ఇద్దరు విడిపోయి మెయింటెనెన్స్ కేసులు, నాకు భరణాన్ని ఇవ్వాలి ఆయన, నాకు నెల నెల ఖర్చులు, ఈ కేసులే ఎక్కువ. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అవగాహన లేని వివాహాలు, అవగాహన లేని ప్రేమలు. ఆ ఒక మంచి రంగు డ్రెస్ వేసిందని ఈయన పడిపోతాడు, ఈయన ఒక మంచి షర్ట్ వేసిందని ఆమె పడిపోద్ది. మరి పడిపోవటాలేదో మరి. గుర్తుపెట్టుకోండి, మనల్ని దేవుడు చూస్తున్నాడండి, మనల్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అలాగునే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, హీ న్యూ అబౌట్ ద థింగ్స్ యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్. నువ్వు దేని వెనకాల పరిగెడుతున్నావో ఆశగా, అదంతా తెలుసట దేవుడికి. నువ్వు దేని వెనకాల పరిగెడుతున్నావో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సంఘములో ఉన్నంత వరకు భక్తిగా ఉండి సంఘం అయిపోయిన తర్వాత నువ్వు పరిగెడుతున్నావే, ఆ పరిగెత్తే నువ్వు ఆయాసపడుతున్నావే, ఈ ఆయాసం దేవుడు చూస్తున్నాడు. నువ్వు పరిగెత్తి పరిగెత్తి మోకాళ్ళు అరిగిపోతున్నాయి చూసావా, దేవుడు చూస్తున్నాడు దీన్ని. ఎందుకంటే మన టైటిల్లో ఉపశీర్షికగా సబ్ టైటిల్ ఏమిచ్చాను తెలుసా? మేబీ ద థింగ్స్ యూ డూ ఇన్ సీక్రెట్, గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తమును చూస్తున్నాడు. మేబీ ద థింగ్స్ యూ డూ ఇన్ సీక్రెట్, రహస్యముగా నువ్వు చేస్తున్నావు అయ్యి ఉండొచ్చు, ఉపశీర్షికది. అలాగని కొంతమంది దేవుని సన్నిధిలోకి వస్తారు, దేవుని సన్నిధిలో 2 చేతులెత్తి ఆరాధన చేస్తారు, దేవుని సన్నిధిలో పాటలు పాడతారు, సాక్ష్యములు చెప్పమంటే సాక్ష్యములు కూడా చెప్తారు. అక్కడ ఉన్నంత వరకు కూడా దే ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యొక్క అనుభూతిని కూడా వాళ్ళు చెందుతారండి. కానీ ఒక్కసారి ఇది దాటి బయటికి వెళ్ళిన వెంటనే వారి పరిగెట్టడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, లేకపోలేదు. బైబిల్ గ్రంథంలో ప్రవక్త సన్నిధిలో ఒక శిష్యుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రవక్త సన్నిధిలో ఎలీషా ప్రవక్త ఉన్న కాలంలో ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నాడు ఒక ఆయన, గెహజీ ఆయన పేరు. ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు కూడా ప్రవక్త దగ్గరనే ఉన్నాడు. ఒక రోజున నయమాను అనేటువంటి ఒక అధిపతి, ఒక సైన్యాధిపతి వచ్చాడు అక్కడికి. వినాలి, హల్లెలూయా హల్లెలూయా. ఈ గెహజీ ప్రవక్త సన్నిధిలో ఉన్నప్పుడు ఒక కుష్టి రోగి వచ్చాడు అక్కడికి, అతని పేరు నయమాను. ఈ నయమాను కుష్టి రోగము యోర్దాను నదిలోనికి పోయి 7 మార్లు మునిగిన తర్వాత నయమైపోయింది. అయితే నయమైపోయిన తర్వాత అతను చాలా సంతోషపడ్డాడు, చాలా ఆనందపడ్డాడు. ఓ, ఇశ్రాయేలు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఆయనే దేవుడు అని ఆయన ఆరాధించడం మొదలు పెట్టాడు నయమాన్. ఆరాధించడం మొదలు పెట్టిన తర్వాత సంతోషంతో ప్రవక్త దగ్గరకు వచ్చాడండి. అయ్యా, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నయం అవ్వలేదు. ఎన్నో మందులు వాడాను, నయం అవ్వలేదు. అక్కడికి తిరిగాను, ఇక్కడికి తిరిగాను, నయం అవ్వలేదు. కానీ మీరు చెప్పినట్టుగా యోర్దాన్ నదిలోనికి వెళ్ళి నేను 7 మార్లు మునిగినప్పుడు నేను స్వస్థపడ్డాను. నా దేహము పసిపిల్లవాణి దేహము వలె మార్చబడింది. నీకోసం కొన్ని కానుకలు తెచ్చానయ్యా అన్నప్పుడు ఎలీషా వాటి వైపు కూడా చూడలేదండి. ఎలీషా అవసరం లేదని పంపించేశాడు వాటిని. పంపించి వేస్తుంటే ఈయన రథం ఎలీషా ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి పోతా ఉంది. గెహజీ ప్రవక్త సన్నిధిలో నుంచి బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? రథము వెంట పరిగెడుతున్నాడు. మరి ప్రవక్త సన్నిధిలో ఎందుకు అడగలేకపోయాడు? ఎందుకంటే అతనికి తెలుసు అడగకూడదు, అది దేవుని సన్నిధి. ప్రవక్త అంటే నడుస్తున్న వాక్యమైన వాడు. అతని సన్నిధిలో నేను ఉన్నప్పుడు అలాంటివి చేయకూడదని తెలుసు. ఇవాళ కూడా విశ్వాసాలకు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తెలుసు అండి, వాళ్ళకు కూడా వాళ్ళు స్పృహలోనే ఉంటారు. ఇది దేవుని సన్నిధి, ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడతా ఉంటది అని వారికి తెలుసు. ఎప్పుడు చేస్తారు మరి? గెహజీ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు చేస్తారు, దేవుని సన్నిధిలో చేయరాళ్ళు. కానీ గెహజీ ఏం చేశాడంటే బయటికి వెళ్ళి ఆ రథము వెనకాల పరిగెడతా ఉన్నాడు. Praise the Lord. Some people, especially from the believers, they come to church and feel the presence of God and they leave the church. దేవుని సన్నిధికి వస్తారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభూతి చెందుతారు, సంఘమును విడిచిపెడతారు. సంఘమును విడిచిపెట్టి బయటికి వెళ్ళిన తర్వాత యథారాజ తథా ప్రజ.
సంఘం నుంచి బయటికి వెళ్ళగానే వాళ్ళ ఏకైకలు పగపగలు అలాగే ఉంటాయి, వాళ్ళ జోకులు అలాగే ఉంటాయి, అశ్లీలతతో కూడిన జోకులు అలాగే ఉంటాయి, వారి భాష సినిమా భాష అయిపోతుంది, వారి వేషధారణ సినిమా వేషధారణ అయిపోతుంది. వింటున్నారా వింటున్నారా అండి? ప్రతిదీ కూడా లోకానుసారం అయిపోతుందండి. వాళ్ళ లోకము వెనకాల పరిగెడతా ఉంటారు. కానీ సంఘంలోకి వస్తే వారంతా భక్తిపరులు ఉండరు. కానీ సంఘము విడిచిన వెంటనే వారు కొన్ని వాటి వెంట పరిగెడుతూ ఉంటారు, పరిగెడతారు వాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేయాలి వీటి విషయాల మీద. ఒకవేళ ఇప్పుడు చెప్పిన ఈ 3 విషయాల్లో గనక మన జీవితాల్లో ఏదైనా గనక ఉంటే వాటి వెంటనే ఈ రోజే తీసేసుకోవాలి. అవన్నీ కూడా మనకు సెట్ అయ్యేవి కావండి. లోకులు చేస్తున్నారు, నేను చేస్తానంటే లోకులకు ఒకటి సిద్ధపరచబడి ఉంది. నువ్వు కూడా దానికి వెళ్తావు? మరి చెప్పండి. దేవుడు వారి కోసం ఒకటి సిద్ధపరిచాడండి. మరి నువ్వు కూడా దానికి వెళ్తావా? విశ్వాసుల కోసం ఒకటి సిద్ధపరచబడింది ఉంది. దాని సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే విశ్వాసిగానే ఉండాలి. వింటున్నారా? అసలు స్పృహ లేకపోవటం ఏంటి? దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నదని స్పృహ లేకపోవటం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడన్న సంగతిని మీకు మరలా గుర్తు చేస్తున్నా. నేను ఆఖరి విషయానికి వచ్చానండి. అలాగనే యాక్టింగ్ లైక్ సంబడి ఎల్స్, దీన్ని ఇంపర్సనేటింగ్ అంటారండి. అనుకరణ చేయటం. మనం అనుకరణ చేస్తూ ఉంటాం. ఈ అనుకరణ కూడా దేవుడు చూస్తున్నాడు. ఇదివరకు లేని అలవాట్లు ఎవరినో చూసి నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు? ఈరోజు నీకు ఇదివరకు లేదు, ఎందుకు నేర్చుకున్నావు నువ్వు? అది కొత్త అలవాట్లు ఎందుకు నేర్చుకుంటున్నావు? దీన్ని ఇంపర్సనేటింగ్ అంటారండి. ఈ అనుకరణ చేసేటువంటి పద్ధతి. ఎవడో ఒక క్రాఫ్ట్ చేయించుకొని వస్తాడు, నువ్వు చూస్తావు దాన్ని. అదే క్రాఫ్ట్తో ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళమను, ఒక స్కూల్కి డెమో ఇవ్వమని వెళ్ళమని, అదే క్రాఫ్ట్ వేయించుకొని పులిపిట్ ఎక్కమను, అనుమతించరు అక్కడ. హల్లెలూయా. లోక పోకడతో మనం పోకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. లోక పోకడ, వీ మస్ట్ నాట్ ఫాలో ద వరల్డ్లీ ట్రెండ్. దాన్ని ట్రెండ్ అంటారు లోకం, కానీ అది వెర్రితనం అంటుంది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. యాక్టింగ్ లైక్ సంబడి ఎల్స్. We find the same thing. There is 10,000 Billy Grahams today. ప్రవక్త అంటాడు, ఆ కాలంలో 63వ సంవత్సరంలో ప్రభావం అనే వర్తమానం చెప్పాడు. ఆ వర్తమానం చెప్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మనం ఇక్కడ ఒక విషయాన్ని కనుగొంటున్నాం. అది ఏమిటంటే 10,000 మంది బిల్లీ గ్రహములు ఉన్నారంట ఈరోజు. ఆయన ఆ రోజు గురించి మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సేవకులే వారి విధానాన్ని పాటించట్లా ఈరోజు. ఫలానా ఆయన ఇలాగ చెప్తాడు, ఆ స్టైలే పాటిస్తారు. ఏ పదాల దగ్గర ఒత్తి పట్టాలో, ఏ పదం దగ్గర ఫ్రీగా వదిలేయాలో అలాగనే మాట్లాడు. ఆ సేవకుడు వలే మాట్లాడతారు, ఆ సేవకుడు వలే అచ్చు గుద్దుతారు. ఆ సేవకుడు ఏ బట్టలు వేసుకుంటాడు, ఈయన కూడా అదే వేసుకుంటాడు. చాడు దిగాడు. నేను ఎవరిని హేళన చేయడానికి మాట్లాడలేదు. ప్రవక్త ఏది చెప్పాడు అదే చెప్తున్నా. 10,000 మంది బిల్లీ గ్రహములు ఉన్నారంటే దాని అర్థం ఏంటి? ఆ కాలంలో ఒక్క ఆయన బిల్లీ గ్రహం, కానీ ఆయన్ని అనుకరణ చేసేవాళ్ళు 10,000 మంది ఉన్నారంట. అనుకరణ గురించి మాట్లాడుతున్నారు. డిడ్ యు ఎవర్ నోటీస్ దెమ్? మీరు ఎప్పుడన్నా అలాంటి వారిని మీరు గమనించారా? వారిని గమనించారా? ట్రై టు టాక్ జస్ట్ లైక్ హిమ్. ఆయన వలే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారంట వీళ్ళు. ఎవరండి? దేవుని సేవకులే. దేవుని సేవకులు బిల్లీ గ్రహం వలె మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారంట. యు బీ వాట్ యు ఆర్. ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఏమై ఉన్నావు నువ్వు అదే అయ్యుండు, కొత్తోడు అవ్వద్దు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పులిని చూసి నక్క వాత పెట్టుకుందని. పులి వస్తుంటే అన్ని జంతువులు సాగిల పడుతున్నాయంట. దాన్ని నక్క చూసింది, నాకు కూడా ఇలాంటి మర్యాద కావాలనుకున్నది. అప్పుడు చూసింది, నేను అరుస్తాను అది అరుస్తుంది, నాకు పళ్ళు ఉన్నాయి దానికి పళ్ళు ఉన్నాయి, నాకు తోకుంది దానికి తోకుంది, మరి నాకు దానికి తేడా ఉందంటే మచ్చలు తేడా ఉన్నాయి అనుకుంది. ఇంకా
పోయింది గుహలోకి. అట్లకాడ వాతలు, అట్లకాడ కాలుతుంది బాగా, ఎర్రగా అయింది అట్లకాడ. ఒంటికి పెట్టుకోవడం స్టార్ట్ చేసింది, అరుతుందంట రాత్రులు. అరిసి అరిసి కొన్ని రోజులు కనపడలా ఎవరికి. ఒకరోజు వచ్చింది, ఒంటి నిండా కాలిన మచ్చలు ఉన్నాయి. జంతువులకి తెలియదా కాలిన మచ్చలా పుట్టుకతో వచ్చిన మచ్చలా అనేది? అరుచుకుంటూ వస్తుంది, ఏ ఒక్క జంతువు కూడా లెక్క చేయలే. యు బీ వాట్ యు ఆర్. దేవుడు నిన్ను చేతిగా పెడితే నువ్వు చేతిగా ఉండవాయా? ఎందుకు కాలుగా మారతావు నువ్వు? దేవుడు నిన్ను విశ్వాసికి పెడితే విశ్వాసిగా ఉండరాదా? దేవుడు నిన్ను పాస్టర్గా పెడితే పాస్టర్గా ఉండరాదా? వేరే ఒకటి స్థానమును మనం తీసుకునే ప్రయత్నం చేయకూడదు. పోయినసారి చెప్పుకున్నాం మనం. సౌలు సమూయేలు పరిచర్యం చేశాడు, అక్కడ దేవుడు సంతోషించాడా? యు బీ వాట్ యు ఆర్. అలాగనే మీకు ఎలాగ మాట్లాడటం అలవాటు అదే అలవాటు చేసుకోండి. మీరు ఎలాగ ఉండేవాళ్ళు అలాగనే ఉండండి. ప్రాంతం మారితే అలవాట్లన్నీ అలవాటు చేసుకుంటాం. అక్కడ వాళ్ళు ఏదేస్తే అక్కడ. ఇక్కడ ఉన్నప్పుడు చక్కగా మంచిగా నిండుగా ఒళ్ళంతా కప్పుకునే బట్టలు. కానీ వేరే ప్రాంతం వెళ్తే, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ముంబై కానీ వెళ్తే ఇక అక్కడ వాళ్ళు వేసుకోవాలి. యు బీ వాట్ యు ఆర్. నువ్వు ఏమై ఉన్నావో అదే ఉండు, అనుకరణ చెయ్యవద్దు అంటున్నాడు ప్రవక్త. స్టే వాట్ యు ఆర్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలోనే ఉండు నువ్వు. ఎందుకంటే నువ్వు మార్చుకోవడం ఎందుకు? నువ్వు మార్చుకోవాలి, మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? యు కాంట్ బి బిల్లీ గ్రహం. నువ్వు అలా మార్చుకున్నంత మాత్రం నువ్వు బిల్లీ గ్రహం అయిపోతావా? చెప్పండి. ఇప్పుడు నేనే అడుగుతున్నానండి, ఒక సినిమా యాక్టర్ ఒక కటింగ్ చేయించుకున్నాడు, ఆ కటింగ్ నువ్వు చేయించుకుంటూ నువ్వు కూడా అలాగ అయిపోతావా? తర్వాత సినిమాలకు నిన్నే తీసుకుంటారా వాళ్ళు? అచ్చగా ఎలాగనే ఉన్నామని కాదు కదా, మరి ఎందుకు? అండ్ బిల్లీ గ్రహం కాంట్ బి యు. అలాగే బిల్లీ గ్రహం కూడా నీ వంటి వాడిగా ఉండడు. నిన్ను వేరుగా సృష్టించాడు. వినాలి, అయిపోయింది, 10 నిమిషాల్లో ముగిస్తానే. నిన్ను ఒక యూనిక్ పర్సన్గా దేవుడు నిన్ను తయారు చేశాడండి. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివి, నేను ఒక ప్రత్యేకమైన వాడిని. మనందరిలో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు యాపిల్ గొప్పదా అరటికాయ గొప్పదా అంటే ఏం చెప్తాం? రేటుని బట్టి యాపిల్ గొప్పదంటారు, కానీ 2 ఫలాలే. ఇందులో ఉన్నాయి అందులో లేవు, అందులో ఉన్నాయి ఇందులో లేవు, అంతే తేడా. అలాగని అచ్చంగా యాపిల్ తిని బతుకుతావా మనం? పెరుగన్నంలో అరటికాయ కావాలి మనకి. మీకు నా పాయింట్ అర్థమవుతుందా మీకు? దేని విలువ దానిదే, నీ విలువ నీదే, వాళ్ళ విలువ వాళ్ళదే. వింటున్నారా? యువర్ ప్లేస్ ఇస్ జస్ట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ బిల్లీ గ్రహం. దేవునికి బిల్లీ గ్రహం ఎంత ప్రాముఖ్యతో నీవు కూడా అంతే ప్రాముఖ్యత అంట దేవుడికి. వింటున్నారా? ఎంత గొప్ప దేవుడు అండి, మనల్ని విలువగా చూసేవాడు ఆయన. అర్థమవుతుందా? బిల్లీ గ్రహం దేవుడి దృష్టిలో ఎంత విలువ కలిగిన వాడు, నువ్వు కూడా అంతే విలువ కలిగిన వాడు అంట. If you are working for the popularity of the world, you might try to impersonate. నీవు గనుక ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గనక కోరుకొని ఎవరినో ఒకరిని అనుకరణ చెయ్యాలని నువ్వు గనక ప్రారంభిస్తే, యూ విల్ గెట్ నోవేర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఎక్కడా ఉండవంట. అర్థమవుతుందా మీకు? ఏం చెబుతున్నాడు అర్థమవుతుందా? మీరు గనక ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఎవరో ఒకళ్ళని అనుకరణ చేసి, వస్త్రాలు ఆయనలాగే కట్టుకుంటా, మాటలలాగే మాట్లాడతాను, ఆయన వేసిన బూట్లే నేను వేస్తాను, ఆయన వల్లే మాట్లాడతాను, ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఆయన కావు, ఆయన నువ్వు అవ్వలేడు. అలాగనే పేరు ప్రఖ్యాతల కోసం కనుక ప్రయాస పడతా ఉంటే దాన్ని ఏమంటారంటే అనుకరణ చేయటం అంటారంట. అలాగా అనుకరణ చేస్తే దేవుని రాజ్యంలో నీకు స్థానము లేదు అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఐ వుడ్ రేదర్ బి ఎ డోర్ మ్యాట్ ఎట్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గృహంలో నేను కాలు తుడుచుకునే పట్టగా ఉంటాను అంటున్నాడు ఆయన. నన్ను కాలు తుడుచుకునే పట్టగా పెడితే నేను అలాగే ఉంటాను. ఎంత గొప్ప మాట. స్టే విత్ వాట్ యు ఆర్. నువ్వేమై ఉన్నావో దానితోనే ఉండు. వాట్ గాడ్ మేడ్ యూ. దేవుడు నిన్ను దేనికోసం తయారు చేశాడో, దేవుడు నిన్ను దేనికోసం తయారు చేశాడు అలాగనే ఉండు.
ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రవక్త మళ్ళీ అంటున్నాడు, ఎందుకు వాళ్ళు అనుకరణ చేస్తారు అంటే, బికాస్ దే ఆర్ నాట్ కాన్షియస్ దట్ గాడ్ ఈజ్ వాచింగ్. ఎందుకు అనుకరణ చేస్తారు? నీకు ఇదివరకు మొహం రంగు వేసుకునే అలవాట్లేదు, ఎందుకు వేసుకుంటున్నావు? పొట్టి వస్త్రాలు ధరించి అలవాట్లేదు, ఎందుకు వస్త్రాలు ధరిస్తున్నావు? పొట్టి వస్త్రాలు. అబద్ధాలు ఆడే అలవాట్లేదు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఇదివరకు లేవు కదా అవి, మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా తెచ్చి పెట్టుకుంటున్నావు? లోకం అంతా చెయ్యట్లేదా, నేను ఒక్కదాన్నేనా అని అంటావా? సర్ది చెప్పుకునే కాలం ఏం కాదు ఇది. అందరూ ఐసులు తింటున్నారు, నేను ఐసు తింటా తప్ప, అది ఆ విషయంలో చెప్పుకో, తప్పులేదు. అందరు దొంగతనం చేశారు, నేను దొంగతనం చేస్తే తప్పు వచ్చిందా అంటే దట్ ఈజ్ రాంగ్. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? బికాస్ దే ఆర్ నాట్ కాన్షియస్ దట్ గాడ్ ఈజ్ వాచింగ్. ఎందుకంటే వాళ్ళు స్పృహలో లేరండి. దేవుడు వాళ్ళని చూస్తున్నారనే స్పృహ వాళ్ళకి లేదు. దేవుడు మమ్మల్ని గమనిస్తున్నాడనే ఆలోచనే లేదు వాళ్ళకు. యు లూజ్ ద వెరీ థాట్ ఆఫ్ గాడ్ బీయింగ్ దేర్ లిజనింగ్ ఎట్ యూ. అలాగే మాట్లాడుతూ ఉంటావు రకరకాల మాటలు, ఆలోచనే లేదు మీకు. దేవుడు నువ్వు మాట్లాడుతున్న మాటలను కూడా వింటున్నాడంట అక్కడ ఉండి. దేవుడు అక్కడనే ఉన్నాడని, దేవుడు మన ఆలోచనలను వింటున్నాడని, దేవుడు మన మాటలను వింటున్నాడు అనేటువంటి స్పృహ లేదండి. గాడ్ ఈస్ పుట్టింగ్ డౌన్ ఎవ్రీథింగ్ యు ఆర్ థింకింగ్ అబౌట్. నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావో వాటన్నిటిని కూడా ఎత్తి పట్టి రాస్తున్నాడు ఆయన. అండ్ హీ నోస్ ఇట్ ఇన్ హిస్ రికార్డింగ్ బుక్. ఆయన దగ్గర ఒక రికార్డింగ్ బుక్ ఉందంట, ఒక చిట్టా ఉంది ఆయన దగ్గర. చిట్టా రాస్తున్నాడు ఆయన ప్రతిదీ కూడా. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చేసిన ఘనకార్యాలు, అలాగే నువ్వు జరిగించిన దేవుని విషయమై నీతి కార్యాలన్నీ కూడా రాయబడి ఉన్నాయండి. నువ్వు దేవుని కోసం ఎలాంటి మంచి పనులు చేస్తున్నావో, దేవుని కోసం ఎంత త్యాగం కలిగి నువ్వు జీవిస్తున్నావో, దేవుని పనులు అంటే నువ్వు ఎంత పరిగెత్తుకుంటూ వస్తున్నావో అవన్నీ కూడా నమోదు చేయబడుతున్నాయి. ఒక రోజున వాటన్నిటికీ కూడా నువ్వు సత్కార్యాన్ని నువ్వు అందుకోబోతున్నావు, ఆ బహుమానాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. దేవుడు నీ కష్టాన్ని చూడని వాడు కాదు. దేవుడు ఆయన రాజ్యం కోసం నువ్వు పడుతున్న ప్రయాస ఆయన ఖాతరు చెయ్యని వాడు కాదండి. నా నామములో నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా నేను మరిచిపోను అన్న దేవుడు ఆయన రాజ్యం కోసం నువ్వు పడుతున్న ప్రయాసాన్ని చూడకుండా ఉంటాడా? చెప్పండి. మనం ఆదివారం కానుకలు చేస్తున్నామే, అవి తెలియదా ఆయనకు? నువ్వు తెలీదా? నువ్వు ఎంత కష్టపడి ఒక రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్నా ఆయనకి తెలీదా? అన్నీ తెలుసండి ఆయనకి. సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ధన్యులం కదా మనం, అవునా కదా? సమస్తం ఎరిగిన దేవుడు అంటే, సమస్తం ఎరిగిన దేవుడు అంటే నువ్వు అన్నం తింటున్నావో లేదో కూడా ఆయనకి తెలుసండి. నువ్వు ఒక పూటకి అన్నం వండుకోవడానికి ఎంత కష్టపడుతున్నావో కూడా ఆయనకు తెలుసు. రేపటి దినాన నీ దగ్గర ఉన్నాయో లేవో కూడా ఆయనకు తెలుసు. హీ కేర్స్ అబౌట్ యూ. ఆయన నిన్ను గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. వింటున్నారా? ఇంకా ఒక ఆఖరి మాట చెప్తానండి, ముగిస్తా. యువర్ థాట్స్ ఆర్ లౌడర్ ఇన్ హెవెన్. మీ ఆలోచనలు. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నా మీరు చదవగలరా నన్ను? ఇప్పుడు నేను ఆలోచన చేశాను అనుకోండి, అవి మీకు వినపడుతున్నాయా? మీకు అర్థమవుతుంది ఏమన్నా? ఇప్పుడు మీరు ఆలోచన చేశారు, అవి నాకు వినపడతాయా? కానీ ప్రవక్త అంటున్నాడు, యువర్ థాట్స్ ఆర్ లౌడర్ ఇన్ హెవెన్. మీ ఆలోచనలు పరలోకములో పెద్దగా వినిపిస్తున్నాయంట. అరే మన ఆలోచన చేస్తే ఎవడికి వినిపించదు కదా, కానీ పరలోకములో పెద్దగా వినిపిస్తున్నాయంట. భూలోకములో నువ్వు మాట్లాడే మాటల కంటే కూడా పెద్దగా వినిపిస్తున్నాయంట మీ ఆలోచనలు. ఎక్కడ? అందుకనే ప్రవక్త అంటున్నాడు, థింక్ ద రైట్ థింగ్. ఎప్పుడు కూడా మంచిని ఆలోచన చేయ అంటున్నాడు. సరైన దాన్ని నువ్వు ఆలోచన చేయ అంటున్నాడు. వాడిని నాశనం చేద్దామని కాదు, వీడిని నాశనం చేద్దామని కాదు, వీడి కుటుంబాన్ని నాశనం చేద్దామని కాదు, వాడి కుటుంబాన్ని నాశనం చేద్దామని కాదు, ఆమె జీవితాన్ని నాశనం చేద్దామని కానీ, లేదా ఈయన జీవితాన్ని నాశనం చేద్దామని కానీ నువ్వు ఆలోచన చెయ్యకూడదు. ఎందుకంటే మీ ఆలోచనలు పరలోకంలో పెద్దగా వినపడుతున్నాయంట. చెవులు పగిలిపోయేటట్టు వినపడుతున్నాయి అక్కడ. కానీ ఇక్కడ ఏమి తెలియదు అన్నట్టు ఉంటాం మనం. అలాగా ఉంటే నువ్వు తప్పు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మీ యొక్క హృదయాలను వివేచిస్తున్నాడు,
ఆయన సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన కన్నుల నుంచి నువ్వు పక్కకి వెళ్ళలేవు. బికాస్ యు ఆర్ అండర్ ద సర్వైలెన్స్ ఆఫ్ ద ఐస్ ఆఫ్ ద గాడ్. మనము సేవిస్తున్న దేవుని యొక్క నేత్రముల యొక్క నిఘాలో ఉన్నాం. మనం ఎక్కడికి తప్పించుకుంటావు? ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఇంకా ఎంత దూరం పారిపోతావు? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి తప్పించుకోలేమండి మనం. అలాగనే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీతి కార్యాలు జరిగించే వాళ్ళు కూడా ఆ నీతి కార్యాలను దేవుడు చూస్తున్నాడు. ఆయన సంఘము కోసము, ఆయన రాజ్యము కోసము, ఆయన రాజ్య స్థాపన కోసము నువ్వు పడేటువంటి ప్రయాసను కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన సంఘము అభివృద్ధి చెందాలి అని నువ్వు చేస్తున్న ఆలోచనలు కూడా ఆయన వింటున్నాడండి. ఆయన వింటున్నాడు, ఆలోచనలు వింటున్నాడు ఆయన. గమనించండి, గుర్తించండి. అనుదినము ప్రభువులో సంతోషిద్దాం. మరి ఈరోజు చెప్పబడినటువంటి ఈ మాటలను దేవుడు దీవించునుగాక. అలాగుననే ఆ యొక్క మాటలన్నీ కూడా మన హృదయం అనేటువంటి పలక మీద దేవుడు రాయునుగాక. ఆమేన్.